Today we will discuss about the session 1 22 January 2026 shift 1 max questions discuss చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఓకే, ఈజీ క్వశ్చన్ కూడా ఇది. ద నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ x into x plus 4 modulus of x plus 4 plus 3 into x plus 2 modulus of x plus 2 plus 10 equal to 0. ఇక్కడ చూడండి మాడ్యులస్ ఎక్కడెక్కడ ఉంది, x plus 4 x plus 2. అంటే ఇప్పుడు మనం దీన్ని 3గా డివైడ్ చేసుకోవచ్చు. ఎలాగా, ఒక పార్ట్ ఎలా x అనేది -4 కంటే తక్కువగా డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి -4 నుంచి -2, నెక్స్ట్ -2 నుంచి అబోవ్ వాల్యూస్. సో ఇలా డివైడ్ చేసుకోవచ్చు అమ్మ. ఇప్పుడు చూడండి x లెస్ దెన్ -4 అంటే -5 వాల్యూ పెడితే ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్లోనే వచ్చేస్తుందా, ఇక్కడ కూడా ఏమవుతుంది, నెగిటివ్లో వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకోవచ్చు, మైనస్ వాల్యూస్ తీసుకోవచ్చు. అంటే అప్పుడు x ఇంటూ మైనస్ ఆఫ్ x ప్లస్ 4 ప్లస్ 3 ఇంటూ మైనస్ ఆఫ్ x ప్లస్ 2 ప్లస్ 10 ఈక్వల్ టు 0 ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు చూడండి, -x² -4x -3x, ఇది -x ప్లస్ 2 కాబట్టి -3x -6 ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఇది వచ్చేసరికి -x² -7x మీన్స్ ఇక్కడ ఏమొస్తుంది, +4 ఈక్వల్ టు 0. సో నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, మైనస్తో మల్టిప్లై చేస్తే x² +7x -4 ఈక్వల్ టు 0 ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ సొల్యూషన్స్ ఏమొస్తున్నాయి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి d ఏముంది, ఇక్కడ d వచ్చేసరికి >0 అని ఉంది కాబట్టి సొల్యూషన్స్ ఉన్నాయి, రియల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, x ఈక్వల్ టు -b -7 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే ఇక్కడ 7² -4 ఇంటూ ac మీన్స్ 16 వస్తుంది ఇక్కడ బై 2a 2. ఇక్కడ ఏమవుతుంది చూడప్పుడు 7 ఈక్వల్ టు, ఇప్పుడు ఏం తీసుకోవచ్చాము, ఇక్కడ మైనస్ 2 వాల్యూస్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ -7 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 49 ప్లస్ 16 ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 65/2. 2 వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ 2 వాల్యూస్ ఏంటి, ఒక సొల్యూషన్ ఏంటి, వన్ సొల్యూషన్ ఈజ్ -7 ప్లస్ √65/2, ఇంకొక సొల్యూషన్ ఏంటి, -7 మైనస్ √65/2. సో ఇప్పుడు ఇక్కడ చూడండి -4 కంటే తక్కువ వాల్యూ కదా మనకు కావాల్సింది. ఇది ఏముంది, 8 వస్తుంది కదా, 8 పాయింట్ అంటే ఇది పాజిటివ్లో వస్తుంది, అంటే ఇది నాట్ ఏ సొల్యూషన్. సొల్యూషన్ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి -7 మైనస్ √65/2 అనేది మనకు ఒక సొల్యూషన్ వస్తుంది, అంటే ఇక్కడ ఒక సొల్యూషన్ వచ్చింది. ఈ కేసులో చూద్దాం, ఈ కేసులో చూస్తే -4 to -2 మధ్యలో ఈ వాల్యూ ఏమై ఉంటుంది, -3 తీసుకుంటే ఇది పాజిటివ్ వస్తుంది కదా, అప్పుడు ఏం తీసుకోవచ్చు, x ఇంటూ x ప్లస్ 4 పాజిటివ్ తీసుకుంటున్నా, ఇదేం తీసుకోవచ్చు, -3 తీసుకుంటే ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది కదమ్మా. అంటే ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఈ మోడ్యులస్ ఏమై ఉంటుంది, నెగిటివ్ అయి ఉంటుంది. కాబట్టి +3 ఇంటూ మైనస్ ఆఫ్ x ప్లస్ 2 ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, x² + 4x - 3x - 6 ప్లస్ 10 ఈక్వల్ టు 0. x² ప్లస్ x మైనస్ x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ డిస్క్రిమినేట్ ఏమవుతుంది చూడండి, డిస్క్రిమినేట్ b² 1² - 4ac 16 ఏమవుతుంది, మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. అంటే ఇది ఏమవుతుంది, <0 వస్తుంది. d <0 వస్తే నో సొల్యూషన్. సో ఇక్కడ ఏంటి మనకి, నో సొల్యూషన్. నో సొల్యూషన్, నో సొల్యూషన్. ఇక్కడ చూడండి -2 కంటే పైన ఉంటాయి, అంటే -1 తీసుకున్నా ఈ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్. ఇదైనా పాజిటివ్, అంటే -2 పైన ఏ వాల్యూ తీసుకున్నా మనకి ఏమొస్తున్నాయి, పాజిటివ్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ x² + 4x ప్లస్ 3x ప్లస్ 6 ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుందమ్మా, x² ప్లస్ 7x ప్లస్ 16 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా చూడండి d ఏమొస్తుంది, <0, అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, నో సొల్యూషన్, నో సొల్యూషన్, నో సొల్యూషన్. సో కాబట్టి ఇక్కడ కూడా నో సొల్యూషన్ కాబట్టి, సో ఇక్కడ సొల్యూషన్ లేదు, ఇక్కడ సొల్యూషన్ లేదు. ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, 1 సొల్యూషన్ ఉంది కాబట్టి 1 సొల్యూషన్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు వచ్చేసరికి ఏ, ఇదనమాట 1 సొల్యూషన్. నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If x dy minus y dx equal to square root of x square plus y square dx. If y equal to y of x అయితే y of n equal 0 అయితే y of 3 ఏమై ఉండాలి చూద్దాం. ఇప్పుడు
ఇక్కడ మనకేమి ఇచ్చాడు ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఇలాగ ఇచ్చాడమ్మా. ఎప్పుడైనా ఇలా కనబడినప్పుడు ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ అని కనబడినప్పుడు బై ఎక్స్ స్క్వేర్తో నేను ఏం చేస్తున్నాను డివైడ్ చేస్తున్నా ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇది ఎలా ఉంచున్నప్పుడు డి ఆఫ్ వై బై ఎక్స్ లాగా ఉంచండి. ఇక్కడ dx స్క్వేర్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ని ఒక దాన్ని ఇటు పక్కన తీసుకుంటే ఎక్స్ని లోపల తీసుకొస్తే ఏమైద్దమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే ఎక్స్ లోపల ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వై బై ఎక్స్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు డి వై బై ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ డిఎక్స్. ఇక్కడ డిఎక్స్ ఉంది. లాగరిథం అప్లై చేయొచ్చు కదా. లాగరిథం ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంకా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి లాగ్ ఆఫ్ ఇది ఎలా ఉందో చూడండి డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ లాగా ఉంది. అంటే ఇప్పుడు ఏం రావాలి మనకు వచ్చేసరికి లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రావాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రాయొచ్చమ్మా లాగ్ ఆఫ్ modulus of y by x plus square root of 1 plus y by x whole square equal to integration of 1 by x ఏమొచ్చి ఉంటుంది log x plus log k అని తీసుకుంటున్నా. ఇక్కడ ఏం తీసుకుంటున్నానమ్మా log k or log c. ఇది log c లేకపోతే log k అనుకోండి ఇక్కడ. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది దీన్ని ఏం రాయొచ్చు అప్పుడు log of నెక్స్ట్ చూసుకోండి దీన్ని ఏం రాయొచ్చు అప్పుడు లాగ్ ఆఫ్ వై బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అంటే ఏం రావాలి లాగ్ ఏబి. అంటే ఇక్కడ ఏం రావచ్చు లాగ్ ఎక్స్సి అనుకోండి కాన్స్టెంట్ సి అనుకున్నాను కాబట్టి లాగ్ ఎక్స్సి. లాగరిథం క్యాన్సిల్ అవుతే ఫైనల్గా ఏమొచ్చింది ఇక్కడ మనకి వై బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్సి. ఇది లాగ్ క్యాన్సిల్ లాగరిథం క్యాన్సిల్. ఇది బేసీలమ్మ ఇవన్నీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఎక్స్ని కూడా నేను ఇటు తీసుకెళ్ళాను అనుకోండి ఏమవుతుంది ఇక్కడ వై ప్లస్ ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం రావాలి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ సి. ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఏంటి కాన్స్టెంట్ వాల్యూ కావాలి. ఇక్కడ ఒక కాన్స్టెంట్ కావాలి. కానీ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఏం చెప్పాడు వై ఆఫ్ 1 ఈక్వల్ టు 0. వై ఆఫ్ 1 ఈక్వల్ 0 అంటే ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 1 వై ప్లస్లో ఎంత ఉంది వై ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు అని అర్థం. సో ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ 0 పెడితే ఏమవుతుంది చూడండి y equal to 0 plus square root of 1 square plus 0 square equal to x plus ఎంత అమ్మా 1 అంటే 1 square అంటే 1 into c. సో ఇక్కడ c equal to ఎంత 1 c equal to 1. కానీ నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి y of 3 కదా కావాల్సింది. y of 3 వాల్యూ చూడండి ఏం తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ ఈక్వేషన్ ఏమొచ్చి ఉండాలి ఇక్కడ ఈక్వేషన్ ఏమై ఉండాలి y plus square root of x square plus y square equal to x square ఇది మనకు వచ్చి ఉండాలి. కానీ మనకి ఎక్కడ వాల్యూ కావాలంటున్నాడు y of 3 అనా y of 3 అంటే x ప్లస్లో ఏం పెడదాం 3 x ఈక్వల్ టు 3 అయితే y ఎంత అని అడుగుతున్నాడు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఏమవుతుంది y ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఇదేం రావాలమ్మా ఎక్స్ ప్లస్లో 3 స్క్వేర్ అంటే 9. ఇదేమవుతుంది అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9 మైనస్ వై ఆ సైడ్కి వెళ్తాయి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాయి 9 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9 మైనస్ వై హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దామా. ఇక్కడ ఎక్స్పాన్షన్ చేస్తాయి 9 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 81 9 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 18y 2 into 9 2ab అంటే 18y. ఇప్పుడు ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 18y ఈక్వల్ ఎంత 81 మైనస్ 9 అంటే మనకి 72. y ఈక్వల్ ఎంత 4. y వాల్యూ ఎంత వచ్చింది మనకి 4. అంటే అట్ y ఆఫ్ 3 ఈక్వల్ ఎంత మనకి 4 వాల్యూ ఎక్కడ ఉందో చూద్దాం. ఎన్నో ఆప్షన్ రైట్ ఆప్షన్ డి. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్.
సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ 11/2 కాస్ ఎక్స్ పవర్ మైనస్ 5/2 డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇది కూడా మైనస్ వచ్చి ఉంటుంది మైనస్ p1/q1 కాట్ ఎక్స్ హోల్ పవర్ 9/2 మైనస్ p2/q2 కాట్ ఎక్స్ హోల్ పవర్ 5/2. సో ఇలా అడిగాడు అనమాట. ఇక్కడ వాల్యూస్ మనకి ఏమేమి కావాలి మనకు వచ్చేసరికి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమేమి వాల్యూస్ అడిగాడు. ఇక్కడ p4/q4 ఈ వాల్యూస్ ఏమవుతుంది అంటే p1 q1 p2 q2 p3 q3 p4 q4 ఇలా వాల్యూస్ కావాలంటే ఇక్కడ మనకు వచ్చేసరికి చూద్దాం. ఇంటిగ్రేషన్ sin x హోల్ పవర్ మైనస్ 11/2 cos x హోల్ పవర్ మైనస్ 5/2 dx. ఇది ఇప్పుడు ఇక్కడ మనకేం కావాలమ్మా చూస్తే cos x మైనస్ 5/2 ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ sin x బై cos x దీన్ని కూడా ఇక్కడ మైనస్ 11/2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తున్నా అంటే మైనస్ 11/2 తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను cos x మైనస్ 5/2 ఇంటూ cos x మైనస్ 11/2 అంటే cos x పవర్ అంటే cos x పవర్ మైనస్ 11/2 ఏం చేస్తున్నాను మల్టిప్లై చేస్తున్నా డివైడ్ చేస్తున్నా అట్ ఏ టైం. అప్పుడు ఏమవుతుంది మన వాల్యూ వచ్చేసరికి sin x బై cos x ఏమైద్దాం ఇక్కడ tan x హోల్ పవర్ మైనస్ 11/2 cos x ఇదేమవుతుంది cos x హోల్ పవర్ మైనస్ 5/2 మైనస్ 11/2 ఎంత మైనస్ 16/2 అంటే ఇక్కడ ఏం రావాలి మనకి మైనస్ 8 dx. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x హోల్ పవర్ మైనస్ 11/2 cos x హోల్ పవర్ మైనస్ 8 అంటే 1/cos x పవర్ 8 1/cos x హోల్ పవర్ 8 అంటే మనం ఏం రాసుకోవచ్చు సీకెంట్ పవర్ ఏం రాసుకోవచ్చు అమ్మ దీన్ని సీకెంట్ పవర్ 8x dx. సీకెంట్ పవర్ 8x dx నేమ్ రాయొచ్చు చూడండి. ఇంటిగ్రేషన్ tan x హోల్ పవర్ మైనస్ 11/2 సీకెంట్ పవర్ 8ని ఎలా రాస్తున్నానంటే నేను సీకెంట్ పవర్ 8 6x dx ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx ఎందుకంటే tan x ఇంటిగ్రేషన్ ఏమైంది మనకి సీకెంట్ స్క్వేర్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ సీకెంట్ x హోల్ పవర్ 6ని నేను ఏం రావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో రాసేద్దాం ఎందుకంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి tan x హోల్ పవర్ మైనస్ 11/2 సీకెంట్ x హోల్ పవర్ 6 ఏం రాయొచ్చు మనం సీకెంట్ స్క్వేర్ x హోల్ క్యూబ్ dx ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx. సో అప్పుడు ఏమవుతుందమ్మా ఇది tan x హోల్ పవర్ మైనస్ 11/2 దీన్ని ఏం రాయొచ్చు 1 ప్లస్ tan స్క్వేర్ x హోల్ క్యూబ్ dx ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx అని రాసుకోవచ్చు. ఇప్పుడు tan x లెట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చదువుతున్నాం లెట్ tan x ఈక్వల్ టు t అనుకుంటే ఇక్కడ ఏమై ఉండాలి మనకి సీకెంట్ స్క్వేర్ x dx ఈక్వల్ టు dt సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి t పవర్ మైనస్ 11/2 1 ప్లస్ t స్క్వేర్ హోల్ క్యూబ్ dt ఎందుకంటే సీకెంట్ స్క్వేర్ ఇక్కడ ఎలాగో dx ఉంది సీకెంట్ స్క్వేర్ dx ఏమని రాసుకోవచ్చు దీన్ని ఆల్రెడీ dx ఇక్కడ రాసేసాను కమ్మ. నెక్స్ట్ dx నేమ్ రాయొచ్చు సీకెంట్ స్క్వేర్ x dx నేమ్ రాయొచ్చు dt అని రాసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఇంటిగ్రేషన్ దీన్ని t పవర్ మైనస్ 11/2 1 ప్లస్ t స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే a ప్లస్ b హోల్ క్యూబే కదా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b అని రాయొచ్చు లేదా ఎక్స్పాన్షన్ నార్మల్ రాసేద్దాం. ఏం రాసుకోవచ్చమ్మా 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a స్క్వేర్ b 1 స్క్వేర్ b అంటే 3t స్క్వేర్ నెక్స్ట్ 3 ఇంటూ ab స్క్వేర్ అంటే 3 ఇంటూ 1 ఇంటూ b స్క్వేర్ అంటే 3 పవర్ 4 నెక్స్ట్ 3 పవర్ t స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే t పవర్ 6 dt ఇది మనకు వచ్చింది. సో దీన్ని ఈజీగా ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. చూడండి ఏం చేయొచ్చు చూడండి ఇక్కడ t పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ మైనస్ 11/2 ఇక్కడ మల్టిప్లై చేస్తే t పవర్ మైనస్ 11/2 నెక్స్ట్ ఇది ఎంత మనకు వచ్చేసరికి 3 ఇంటూ t స్క్వేర్ అంటే 4 వస్తుందంటే t పవర్ మైనస్ 7/2 ప్లస్ 3 ఇంటూ t పవర్ 4 8 అంటే మైనస్ 3/2 t పవర్ మైనస్ 3/2 లాస్ట్ ఏమొచ్చి ఉంటుంది 6 12 అంటే t పవర్ 1/2 ఇదమ్మా వచ్చేసరికి dt ఇది. సో ఇప్పుడు చూద్దాం దీన్ని ఏం చేయొచ్చో. ఏంటిది ఇది ఈ x పవర్ n లాగా ఉంది కదా x పవర్ n ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఏమవ్వాలి x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. సో ఇప్పుడు నాకు ఇక్కడ t పవర్ మైనస్ 11/2 ఉంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు నేను t పవర్ మైనస్ 11/2
+1 అంటే 2 వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఏం వచ్చేసి ఉంటుంది మనకి -9/2. ఇక్కడ -9/2 అంటే దీన్ని ఏం రాయొచ్చు -2/9. ఓకేనా, ఇలా రాసేద్దాం, అవసరం లేదు డైరెక్ట్గా రాసేస్తున్నాం ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి +3 × t⁻−7/2 అంటే -7/2 + 1 ఏమై ఉండాలి -5/2. -5/2 అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది t⁻−5/2 5/2. ఇక్కడ కూడా ఏమవుతుంది మనకు వచ్చేసరికి -5/2ని నేనేం రాసేయచ్చు ఇక్కడ డైరెక్ట్ రాద్దాం, తర్వాత చూద్దాం. -5/2 దీన్ని ఇక్కడ రాసేసాను చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 3 × దీన్ని కూడా ఏం రాయొచ్చమ్మా 3 +1 అంటే -1/2 -1/2. రైట్, లాస్ట్ది ఏమైంది t⁻1 + 3/2 ఇక్కడ 3/2. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడికి వచ్చేసరికి కాటే కదా అప్లై చేస్తుంది, మనం లైక్ టానే కదా అప్లై చేస్తుంది. అప్పుడు నాకేమొస్తుంది చూడండి, టాన్ అప్లై చేస్తాయి -2/9 tan of -9/2 tan x. ఇక్కడ 3 × ఇదేమవ్వాలమ్మా 6/5 అంటే మైనస్ కూడా ఉంది -6/5 అంటే +6/-5. ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి tan t హోల్ పవర్ -5/2. ఇక్కడ -6/1 t అంటే tan ఇది x అమ్మ tan x హోల్ పవర్ -1/2 -1/2 ఇక్కడ -1/2. నెక్స్ట్ లాస్ట్ది ఏమై ఉండాలి tan x హోల్ పవర్ 3/2. ఇక్కడ ఏం రావాలి మనకి 2/3 వచ్చి ఉండాలి. చూసుకోండి ఇప్పుడు ఇక్కడ -2/9 ఇక్కడ కాట్ కదా రావాల్సింది, ఇక్కడ -9/2 ఉంది కదా, -9/2 ఏం రాయొచ్చు cot x హోల్ పవర్ 9/2 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది 1/tan x హోల్ పవర్ 9/2 ఏం రాయొచ్చు అమ్మా నేను cot x హోల్ పవర్ 9/2. ఇప్పుడు మనకి ఇక్కడ సొల్యూషన్ చూడండి, లైక్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో వచ్చేసరికి -p1/q1 cot x హోల్ పవర్ 9/2 ఉందా, అక్కడికి వచ్చేసరికి మనకి ఏమొచ్చింది మనకి 9/2 -9/2 ఉంది, -9/2 ఉంది. రివర్స్ అవుతే ఏమైంది అంటే రెసిప్రోకల్ అయితే ఏమైంది ఆటోమేటిక్ 9/2 అయిద్దా 5/2 అయిద్దా, ఇది ఆటోమేటిక్ -1/2 కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా 1/2. అందుకే ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి మీకు వాల్యూస్ ఎలా ఉన్నాయో 9/2 5/2 1/2. ఇక్కడ అక్కడ 3/2 ఉంది కాబట్టి ఇక్కడ -3/2. ఇప్పుడు వాల్యూస్ ఏమున్నాయి ఈ ప్లేస్లో ఉన్న వాల్యూసే కదా నాకు కావాల్సింది. అంటే P1 Q1లో ఏం కావాలంట P1 Q1 అంటే P4 అంటే P1 Q1 P2 Q2 అలాగా, అంటే ఈ వాల్యూస్ అన్ని తీసుకొద్దాం. P1 Q1 ఏమవుతుంది చూడండి ఇక్కడ P1 Q1 ఎంత 2,9. P1 = 2 Q1 = 9 = 9. నెక్స్ట్ P2 వాల్యూ ఎంత P2/Q2 ఇదేనా. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడికి వచ్చేసరికి 6 5 మనకేం రావాలమ్మా ఇక్కడ 6 Q2 = 5. నెక్స్ట్ P3 Q3 చూడండి P3 Q3 6,1 6,1. లాస్ట్ది ఏమవుతుంది మనకు వచ్చేసరికి P4 ఈక్వల్ మనకేం రావాలి cot x హోల్ పవర్ -3/2 రావాలి, అలాగే వచ్చింది చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇదేం రావాలన్నా 3/2 వచ్చిందంటే -3/2 అవుతుంది కదా రెసిప్రోకల్ అవుతాయి, అప్పుడు ఆటోమేటిక్గా 2 3 వచ్చింది అనమాట. సో 2 3 ఇప్పుడు ఏమంటున్నాడమ్మా ఈ రెండింటిని యాడ్ చేసుకుంటా P1 + Q1 అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే 4 టర్మ్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి. అంటే మొత్తం ఎంత 11 + 11 + 7 + 5 మొత్తం ఎంత అమ్మా 22 + 12 మనకేమొస్తుంది 22 7 29 రైట్ సార్ 34. అంటే 12 + 12 మనకి ఎంత వస్తుంది మనకి 22 కదా 22 + 12 34. అంటే ఆన్సర్ ఎంత ఉండాలి D 34. 11 + 11 22 22 + 1 12 మనకి ఎంత 34 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. ఈజీ క్వశ్చన్. సిమెట్రిక్ అంటే ఏముండాలి A, B బిలాంగ్స్ టు సెట్
మనకి సెట్ ఎం అయితే మనకు ఆటోమేటిక్గా బి కామా ఏ కూడా ఎలా ఉండాలి, సెట్లోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ రిలేషన్ సాటిస్ఫై అయ్యేటట్టు కావాలంట మనకి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు వెంటనే ఏం చేయాలి, మనం 4y = 5x - 3 అని ఇచ్చేయడం ఉందాం. 4y = 5x - 3. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడమ్మా, y = 5x - 3/4. ఇది 5x - 3/4. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే మనకి చూడండి y వాల్యూస్ ఇక్కడ ఎంలో ఉన్న వాల్యూస్ ఏంటి మనకు వచ్చేసరికి 1 2 3 అంటే మనకేమున్నాయి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ లాగా ఉన్నాయి. సో ఇంటీజర్సే రావాలి మనకి. ఇంటీజర్స్ రావాలంటే ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టవచ్చు చూడండి, x = 3 పెడితే ఏమవుతుందమ్మా 15 అంటే 12/4 ఎంత 3 అంటే y = 3 అంటే 3, 3 అనేది ఒక పాయింట్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే 3, 3 అనేది మనకేముంది ఆ రిలేషన్లో ఉంది మనకి. అంటే m వాల్యూస్ మనకు దేనిలో ఉండాలి, ఇది అంటే ఇక్కడ a, b అనేది మనకి రిలేషన్ r అయితే b, a అనేది కూడా రిలేషన్ r లో ఉండాలి. అది సిమెట్రిక్ మనకి ఇక్కడికి వచ్చేసరికి. ఈ m అనేది మనకి సెట్ xy బిలాంగ్స్ టు m. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసరికి 3, 3 నెక్స్ట్ వాల్యూ ఏ రావచ్చు, ఛాన్సెస్ ఏముంది, మనకి ఇంటీజర్ వాల్యూ కావాలి y వచ్చేసరికి. ఛాన్సెస్ చూడండి, నెక్స్ట్ ఛాన్స్ x = 7 దగ్గర ఉంది. అంటే ఇప్పుడు 4 పెట్టుకోండి. 4 పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది, 20 - 3/4 ఎంతమ్మా, ఇది 17/4. 17/4 నాట్ బిలాంగ్స్ టు ఎంఏగా. ఎంలో ఏ వాల్యూ ఉంది, ఎంలో వచ్చేసరికి ఇంటీజర్స్ ఉన్నాయి 1 2 3 అలా రావాలి. అంటే ఇంటీజర్స్ రావాలి, ఫ్రాక్షన్లో రాకూడదు. అంటే x = 4 లేదు. నెక్స్ట్ x = 5 చూసుకుంటే 5 తీసుకున్నా 5 × 5 25, 25 - 3 అన్న మనకు వచ్చేసరికి 22 రాదు. సో ఫైనల్గా చూడండి ఇక్కడ మళ్ళీ x = 7 దగ్గర వస్తుంది. x = 7 దగ్గర y ఏమవుతుంది 35. 35 - 3 అంతా 32. 32/4 ఎంతమ్మా 8. అంటే ఏమై ఉంటుంది 7, 8. ఇదొక ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, x = చూద్దాం 11 దగ్గర వస్తుంది. 11 దగ్గర చూసుకుంటే ఏమవుతుందమ్మా 55 - 3/4 = 52/4 ఎంత ఇది 13. అంటే ఇక్కడ ఏమొస్తుంది 11, 13 11 వాల్యూస్. అంటే ఇలా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే x వాల్యూ 1 2 3 4 అలా పెట్టుకుంటే వెళ్తే మీకు ఎక్కడెక్కడ సాటిస్ఫై అవుతున్నాయి మనకు వచ్చేసరికి 3, 3 అంటే నెక్స్ట్ 7, 8 నెక్స్ట్ 11, 13. అంటే ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీనిలో, రిలేషన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 3 ఎలిమెంట్స్. ఏమేంటవి 3, 3 నెక్స్ట్ వచ్చేసరికి 7, 8 నెక్స్ట్ వచ్చేసరికి 11, 13 ఇవి ఎలిమెంట్స్. కానీ ఏమడుగుతున్నాడు, హౌ మెనీ ఎలిమెంట్స్ షుడ్ బి యాడెడ్ టు ఆర్ రిలేషన్ ఆర్ టు మేక్ ఇట్ సిమెట్రిక్. సిమెట్రిక్ కావాలంటే ఏం చెప్పాను, ఒక a, b అంటే x, y బిలాంగ్స్ టు r అయితే y, x కూడా ఏమై ఉండాలి, బిలాంగ్స్ టు r అయి ఉండాలి. ఇక్కడ చూస్తే 3, 3 నో ప్రాబ్లం, అది ఐడెంటిటీ ఎలిమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి 7, 8 అంటే ఏం రావాలి 8, 7 ఉండాలి. 11, 13 అంటే ఏముండాలి 13, 11 ఉండాలి. ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, చేయాలమ్మా ఇది సిమెట్రిక్ కావాలంటే 2 ఎలిమెంట్స్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇమేజ్ ఆఫ్ పాయింట్ P 1, 2, a విత్ రెస్పెక్ట్ టు లైన్ మిర్రర్. ఒక లైన్ ఉందంట. లైన్ ఏంటంటమ్మా ఇక్కడ x - 6/3 = y - 7/2 = z - 7/2. ఇది ఇలా లైన్ ఉందంట. ఈ లైన్కి ఇమేజ్ ఆఫ్ పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈజ్, అంటే ఇక్కడ పాయింట్ 1, 2, a అయితే దీని యొక్క ఇమేజ్ ఎక్కడ ఉందంట 5, b, c ఈ పాయింట్ అంట. ఇది ఇమేజ్ పాయింట్ అంట. అయితే ద వాల్యూ ఆఫ్ a² + b² + c² అంటే a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ ఇక్కడ చూడండి అన్నోన్ వాల్యూస్ a, b, c ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ మనం ఏం కనుక్కోవాలి, మనకి ఉన్న కాన్సెప్ట్ అంటే ఇమేజ్ పాయింట్ అనగానే ఈ పాయింట్ ఏమై ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ పాయింట్. అంటే ఈ పాయింట్ P అనుకుంటే ఈ P పాయింట్ ఏమై ఉంటుంది, ఈ పాయింట్ ఏ పాయింట్ అనుకుందాం, ఇక్కడ b పాయింట్ అను. AB పాయింట్ P పాయింట్ ఏమై ఉంటుంది, మిడ్ పాయింట్ అయి ఉంటుంది. అప్పుడు ఏమై ఉండాలమ్మా 1 + 5/2 ఎంత 3, 6/2 3 2 + b అంటే b + 2/2. నెక్స్ట్ ఇంకోటి ఏమై ఉండాలమ్మా, ఇది వచ్చేసరికి a + c/2 ఇది పాయింట్ P. సో ఈ పాయింట్ దేని మీద ఉంది, ఈ లైన్ మీద ఉంది కదా. లైన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది అప్పుడు
3 minus 6 by 3 equal to b plus 2 by 2 minus 7 by 2 equal to what is z? a plus c by 2 minus 7 by minus 2. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి 3 minus 6 అంటే ఎంతమ్మా మైనస్ 3 by 3 ఈక్వల్ టు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం, ఈ రెండింటిని తర్వాత ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. మైనస్ 3 by 3 ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా మైనస్ 14 మైనస్ 12 by 2. ఇది అప్పుడు నాకు వాల్యూస్ ఏమొచ్చేస్తున్నాయి, మనకు వచ్చేసరికి 1. ఇక్కడ 2 into 2 కూడా ఏమవుతుంది 4 అవుతుంది. చూడండి 2 14 minus 12 ఓకే 2 into 2 4 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా 3 3 క్యాన్సిల్, మైనస్ 4 ఈక్వల్ టు బి మైనస్ 12, బి ఈక్వల్ టు ఎంత 12 minus 4 8, బి ఈక్వల్ టు 8. నెక్స్ట్ వచ్చేసరికి మనకు బి 8 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటిని కూడా చూద్దాం, ఈ రెండింటిని కూడా ట్రై చూడండి, క్యాలిక్యులేషన్ చేయనప్పుడు ఇది కూడా ఏమవుతుంది మనకు వచ్చేసరికి ఇక్కడ మైనస్ 3 by 3 అంటే మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 3 by 3 మైనస్ 1 ఈక్వల్ టు 2 into 7 మైనస్ 14 అంటే a ప్లస్ సి మైనస్ 14 బై మైనస్ 4. ఇదేమవుతుందమ్మా 4 a ప్లస్ సి మైనస్ 14, a ప్లస్ సి ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ 18, a ప్లస్ సి ఈక్వల్ టు 18. బట్ బి వాల్యూ వచ్చింది, నాకు ఇంకా ఏసీ వాల్యూ కావాలి. ఏసీ వాల్యూ ఇంకేం కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. చూస్తే ఇక్కడ చూడండి లైను ఇక్కడ వచ్చిన ఏబి లైన్ ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి, అంటే డిఆర్ సేమే ఉండాలి. సో వాటి యొక్క మల్టిప్లికేషన్ ఆఫ్ డిఆర్ సేమే ఉండాలమ్మా, మనకు వచ్చేసరికి 0. సో కాబట్టి డిఆర్ సేమ్ అది 5 minus 1 ఎంత 4 into 3 ప్లస్ నెక్స్ట్ b minus 2 into 2 నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ c minus a into minus 2, c minus a into minus 2 ఈక్వల్ టు 0. ఎందుకంటే వాటి డిఆర్స్ ఏమవుతాయి L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0. ఇక్కడ LMNలో L1 M1 N1 అనుకుంటే L2 M2 N2 అనుకుంటే వాటి యొక్క డిఆర్స్ మల్టిప్లికేషన్ ఏమి ఉండాలమ్మా, లేకపోతే వాటి యొక్క వెక్టర్స్ తీసుకున్న డాట్ ప్రోడక్ట్ ఏమి ఉండాలి 0 అయి ఉండాలి. సో ఇప్పుడు 4 into 3 ఏమి ఉండాలి మనకి ఇక్కడ 12. ఇదేంతమ్మా 2b minus 4 minus 2c plus 2a ఈక్వల్ టు 0. అన్నిట్లో 2 ఉంది, కామన్ తీయొచ్చు. 2 కామన్ తీసేస్తే ఇక్కడ మెయిన్గా ఇది ఈ రెండింటిని చూడండి, 2ని కామన్ తీస్తే ఏం రాయొచ్చు 6 ప్లస్ బి మైనస్ 2 మైనస్ సి ప్లస్ ఏ ఈక్వల్ టు 0. సో 6 minus 2 అంటే ఎంత 4. ఇక్కడ బి వాల్యూ కూడా వచ్చిందిగా మనకి, బి వాల్యూ కూడా వచ్చింది కాబట్టి బి ఈక్వల్ టు 8 తీసుకుంటే 8 minus 2 ఎంతమ్మా మనకు వచ్చేసరికి 8 minus 2 6 కాబట్టి 6 6 12 అంటే ఏం రాసుకోవచ్చు a మైనస్ సి ఈక్వల్ టు 12. ఇక్కడ a మైనస్ సి ఈక్వల్ టు 12, a ప్లస్ సి ఈక్వల్ టు 18, a ప్లస్ సి ఈక్వల్ టు 18. మా రెండిట్లోంచి యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు వచ్చేసరికి, యాడ్ చేయండి ఈ రెండు క్యాన్సిల్, 2a ఈక్వల్ ఎంత 30, a ఈక్వల్ ఎంత 15, a ఈక్వల్ 15 అయితే ఆటోమేటిక్గా సి వాల్యూ ఏమై ఉంటుంది 3 అయి ఉంటుంది. సరిపోయింది. ఓకే, ఏ వాల్యూ 15, సి వాల్యూ 3 అండ్ బి ఈక్వల్ టు 8. నెక్స్ట్ అప్పుడు దెన్ ఏ స్క్వేర్ ఏమేమి ఉండాలి 225 ప్లస్ వాట్ ఈస్ బి 8 స్క్వేర్ మీన్స్ 64 ప్లస్ సి వాల్యూ ఎంత 3 కాబట్టి 3 స్క్వేర్ ఎంతమ్మా మనకి వచ్చేసరికి 9. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 30 మీన్స్ 73 2 98 73 8 9 298. రైట్, ఆన్సర్ ఈస్ 298 బి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ నుంచి ఇచ్చాడు. సో అంటే tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు π/6 అయితే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏంటి, అది కూడా ఆ x వాల్యూస్ ఏ రేంజ్లో ఉండాలంట -1/2√6 నుంచి 1/2√6 మధ్యలో ఉండాలంట. సో ఇప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చమ్మా, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా వాడచ్చు కదా. యూజ్ చేస్తే ఏమవుతుంది tan ఇన్వర్స్ 4x ప్లస్ 6x బై 1 మైనస్ xy అంటే 4x ఇంటూ 6x ఈక్వల్ టు π/6. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఈ tan అప్లై చేస్తా, అప్లై tan అని బోత్ సైడ్ చేస్తే 4x ప్లస్ 6x బై 1 మైనస్, దీన్ని డైరెక్ట్ రాసేద్దాం అమ్మా. ఏం రాసేయచ్చు ఇక్కడ 10x బై 1 మైనస్ 24x స్క్వేర్ ఈక్వల్ tan అప్లై చేస్తే tan
30 ఎంత మనకు tan 30 కదమ్మా, tan 30 1/√3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10√3 x = 1 - 24x². ఏమవుతుంది అప్పుడు 24x² ప్లస్ 10√3x - 1 = 0. సో ఇక్కడ కూడా మనం వాల్యూస్ కనుక్కోవచ్చు కదా, అంటే రూట్స్ కనుక్కుందాం. ఏమవుతాయి వాల్యూస్ ఇక్కడ, x = -10√3 ± స్క్వేర్ రూట్ ఆఫ్ b² ఎంతమ్మా, 10² 100 అంటే 300. సో 300 మైనస్ 4ac తీసుకుంటే ప్లస్ వస్తుంది. 4 × 24 ఎంత మనకు వచ్చేసరికి 96/2a. 2 × 24 ఇక్కడ ఏమవుతుంది అప్పుడు -10√3 ± స్క్వేర్ రూట్ ఆఫ్ 396/48. ఇక్కడ మరి సొల్యూషన్ ఏ రేంజ్లో ఉండాలంట, -1/2√6 నుంచి 1/2√6 ఏ రేంజ్లో కనబడుతుంది. 2 మైనస్లు తీసుకుంటే వాల్యూ ఇంకా తక్కువ వస్తుంది, వాల్యూ 2 తక్కువ వస్తుంది. అంటే ఏ వాల్యూ తీసుకోవచ్చు మనం, -10√3 ప్లస్ 396/48 ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఇన్ ద రేంజ్ ఆఫ్ -1/2√6 నుంచి 1/2√6. 2 మైనస్లు తీసుకుంటే వాల్యూ ఏమవుతుంది, మైనస్ కంటే తక్కువ వెళ్ళిపోతుంది, అంటే ఇంకా తక్కువ వెళ్తుంది కాబట్టి ఆ రేంజ్లో లేదు. అంటే ఇప్పుడు నేను ఏ వాల్యూ తీసుకోవచ్చు, ప్లస్ ఉన్న వాల్యూ తీసుకుంటే నా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట ఇది. cos square a minus sin square b, cos a plus b into cos a minus b, sin square a minus sin square b, sin a plus b into sin a minus b. సో ఇప్పుడు నేను రాసుకోవచ్చు, cos a plus b అంటే 48 + 12 degrees into cos a minus b 48 degrees minus 12 degrees by sin a plus b 24 + 6 degrees 24 degrees 6 degrees sin 24 - 6 ఎంతమ్మా 18 అంటే ఇక్కడ 24 - 6. ఇది ఈ వాల్యూ అంట ఆల్ఫా ప్లస్ బీటా √5/γ ఉందంట. చూద్దాం, ఈ కాస్ ఇది ఎంతమ్మా, cos 60, ఇది ఎంత sin 30, ఈ రెండు సేమేగా, సేమ్ వాల్యూస్, క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చూడండి, cos ఆఫ్ 36 degrees by sin of 18 degrees. cos 30 degrees వాల్యూ ఎంత, cos 36 √5 + 1/4 by sin 18 వాల్యూ ఎంత, √5 - 1/4, 4 క్యాన్సిల్. ఫైనల్గా ఏం రావాలమ్మా, ఇక్కడికి వచ్చేసరికి √5 + 1/√5 - 1. దీన్ని ఏ వాల్యూ చేయొచ్చు చూడండి, ఇక్కడ మనకి డినామినేటర్లో ఏముంది, నార్మల్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, రేషనలైజ్ చేద్దాం. చేస్తే √5 + 1/√5 + 1 ఏమవుతుందమ్మా, ఇది √5 + 1 హోల్ స్క్వేర్ అంటే 5 + 1 2√5/5 - 1 ఏమవుతుంది, 6 + 2√5/4 ఏమవుతుందమ్మా, 2తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 2 కామన్ చేస్తే 3 + √5/2. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో ఏముంది, ఆల్ఫా ప్లేస్లో 3 ఉంది, బీటా ప్లేస్లో 1 ఉంది, గామా ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అన్నాడు కాబట్టి 3 + 1 + 2 ఎంత, 6. ఎక్కడుందమ్మా, ఆప్షన్ డి. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మా హైపర్బోలా x² ఏమి ఇచ్చాడు మనకి, x² - 9y² = 9 ఇలా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏం కావాలి చూడండి, ఆల్ఫా x + y = 1 అంట. ట్యాంజెంట్ కాకూడదు అంటే మనకేం చేద్దామంటే ఈ లైన్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చి ఉంటుంది కదా. లైన్ టచ్ అవ్వట్లేదంటే ఏంటి, ఆ ట్యాంజెంట్ టచ్ అవ్వకూడదు అంటే ఆ లైన్ అంటే స్పెషల్, ఆ లైన్ టచ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ అన్నాడా, ఓకే, ఇంటర్సెక్ట్ కానీ అవ్వకూడదు అన్నాడు అంటే మనం ఏం తీసేసుకోవచ్చు, మనకు వచ్చేసరికి d < 0 తీసేసుకోవచ్చు. d < 0లో తీసుకోవచ్చు అనమాట మనం. సో ఇప్పుడు ఏమవుతుంది, డస్ నాట్ ఇంటర్సెక్ట్ అన్నాడు కాబట్టి టచ్ అని అవ్వచ్చు లేదా మనకేమై ఉండొచ్చు, నాట్ టచ్. అట్టప్పుడు నేనేం రావచ్చు, d < 0 తీసుకోవచ్చు కదా. ముందైతే ఇక్కడ ప్రాబ్లంలో వైని వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే y ఈక్వేషన్ ఏమొస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు అమ్మా, y = 1 - ఆల్ఫా x సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, x² 9 ఇంటూ ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 1 - ఆల్ఫా x హోల్ స్క్వేర్ = 9. ఇదేమవుతుంది మనకు చూడప్పుడు, x² మైనస్ ఇదేం రాయొచ్చు అమ్మా, 9 ఇంటూ దీని ఎక్స్పాన్షన్ ఏం రాసేయచ్చు మనం వచ్చేసరికి a - b హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, 1² α² x² - 2 ఆల్ఫా x = 9. ఇది ఇప్పుడు ఇక్కడ
ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఆల్ఫా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18 ఆల్ఫా ఎక్స్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్లు అన్ని దగ్గర తీసుకురండి. ఏమవుతున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ 9 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 18 ఆల్ఫా ఎక్స్ -9 ఈ 9 కూడా ఇటు వస్తే ఏమవుద్ది -18 ఈక్వల్ టు 0. ఇలాగా ఇప్పుడు చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉందా? లైన్ ఏమంటున్నాడు అంటే ఈ లైన్ అంతా డస్ నాట్ ఇంటర్సెక్ట్ అంటే టచ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఏమై ఉండొచ్చు మనకు వచ్చేసరికి డస్ నాట్ టచ్ అంటే నైదర్ ఇంటర్సెక్టింగ్ నాట్ టచింగ్. సో అప్పుడు నేను ఏం రాయొచ్చు అమ్మా ఈ ఈక్వేషన్ లో వచ్చేసరికి d <= 0 రాయొచ్చు. టచ్ అన్న అయి ఉండొచ్చు లేదా నాట్ టచ్ అంటే ఇంటర్సెక్ట్ కూడా అవ్వకూడదు, లేదా టచ్ అన్న అవ్వచ్చు, లేదా ఏమవచ్చు మనకి నైదర్ టచింగ్ నార్ ఇంటర్సెక్టింగ్ అంటే రెండు కేసెస్ ఉన్నాయి. అప్పుడు d <= 0 తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇదేమవుతుంది d <= 0. d అంటే ఏం తీసేసుకుంటాం ఇక్కడ b² - 4ac. b² ఏంటమ్మా ఇక్కడికి వచ్చేసరికి 18 ఆల్ఫా హోల్ స్క్వేర్ -4 ఇంటూ వాట్ ఈజ్ a 1 మైనస్ 9 ఆల్ఫా స్క్వేర్ వాట్ ఈస్ c -18 కాబట్టి ఇంటూ 18 <= 0. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవచ్చు చూడండి, ఇక్కడ నుంచి అన్నిట్లో నుంచి 18 కామన్ తీస్తే ఇదేమవుతుంది 18 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ 9 ఆల్ఫా స్క్వేర్ <= 0 అమ్మా. ఇక్కడ నుంచి 18 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 24 ఆల్ఫా స్క్వేర్ <= 0. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 18 - 24 అంటే మనకేం రావచ్చు 6 ఆల్ఫా స్క్వేర్ -6 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 <= 0. ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి ఆల్ఫా స్క్వేర్ -4 6 ఆల్ఫా స్క్వేర్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది <= 0. ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చమ్మా చూసుకోండి, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ -2/3 అని రాయొచ్చా. 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 2తో డివైడ్ చేస్తే 3, అక్కడ అసలు 6 కామన్ తీసేద్దాం. 6 కామన్ తీసేస్తే ఏమవుతుంది 4/6 అంటే 2/3 <= 0. ఇప్పుడు నాకు ఇదేమొస్తుంది చూడండి, ఆల్ఫా ఎక్కడి నుంచి ఎక్కడికి రావచ్చు మనకు వచ్చేసరికి ఆల్ఫా రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి -∞ నుంచి స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అమ్మ మనకు వచ్చేసరికి 2/√3 నుంచి యూనియన్ ఇది కూడా ఏమవుతుంది √2/√3 నుంచి ఇది ఇక్కడ వాల్యూస్ ఉండాలన్నమాట. ఇక్కడ వరకు ఇన్ఫినిటీ వరకు. ఇక్కడ చూడండి √2/√3 వాల్యూ దాదాపు మీకు రేంజ్ ఏ వాల్యూ వచ్చి ఉంటుంది అంటే 0.5 దాకా వచ్చి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఉంటుంది. √2 వాల్యూ తక్కువే కదా ఆ రేంజ్ అంటే ఆల్ఫా వాల్యూ అదే కదా మనకు వచ్చి రావాల్సింది. ఆ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా ఏం రావాలంటే ఈ రేంజ్లో రావాలి, ఇక్కడికి రావాలన్నమాట. ఆల్ఫా రేంజ్ ఇక్కడ వరకు. అప్పుడు నీ వాల్యూ ఎంత ఉండాలి ఆల్ఫా ఇన్ ద రేంజ్ ఆఫ్ √2/√3 అంటే మీకు దగ్గరగా ఏ వాల్యూ వచ్చి ఉండాలమ్మా డి వాల్యూ వచ్చి ఉండాలి 0.5 దాకా అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, if domain of f of x equal to sin inverse of 5 minus x by 2x plus 3 plus 1 by log 10 minus x base c is -∞ to alpha union beta gamma minus మనకి ఇక్కడ ఎలిమెంట్ ఏమి ఇచ్చాడంటే ఒక రో లాగ్ ఇచ్చాడు. దెన్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రో అంటే ఎంత. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి ఆల్ఫా బీటా గామా రో వాల్యూస్ ఉంటే సరిపోయింది. సైన్ ఇన్వర్స్ ఏ రేంజ్లో ఉండాలమ్మా మనకు వచ్చేసరికి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అన్నానంటే ఈ ఎక్స్ ఏ రేంజ్లో ఉండొచ్చు మనకి -1 to 1. సో ఇప్పుడు నేనేం రాసుకోవచ్చు ఇక్కడ 5 minus x by 2x plus 3 ఇక్కడ ఎంతవరకు -1 to 1 అంటే దీని అర్థం ఏంటి మాడ్యులస్ ఆఫ్ 5 minus x 2x plus 3 <= 1 అని రాసుకోవచ్చుగా. దీన్ని సింప్లిఫై చేద్దాం. తర్వాత ఇదేమవుతుంది చెప్పండి లాగ్ ఇదేమై ఉండాలమ్మా లాగరిథం ఉన్నప్పుడు 10 minus x ఎప్పుడు ఎలా ఉండాలి జీరో పైన ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 1 కూడా రాకూడదు. 10 minus x ఏమి ఉండకూడదు 1 ఉండకూడదు. 1 ఉంటే ఏమైంది లాగ్ 1 ఏమైంది 0 అంటే డిఫైన్ అవ్వదు కదా. సో అప్పుడు డొమైన్లో ఏమి ఉండకూడదు అండ్ మనకేమి ఉండకూడదు 10 minus x అనేది ≠ 1. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి 10 వాల్యూస్ > ఏమవుతుందమ్మా ఇక్కడ x. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏమవుతుంది మనకి x ≠ 9 కూడా ఉండకూడదు. 10 కంటే తక్కువ ఉండాలి వాల్యూస్ చూసుకోండి 10 కంటే తక్కువ. బట్ ఇక్కడ చూద్దాం దీన్ని సింప్లిఫై చేద్దాం. చేస్తే ఏమవుతుంది ఇక్కడికి వచ్చేసరికి
మాడ్యులస్ అప్లై చేస్తే మాడ్యులస్ ఎప్పుడు పాజిటివే కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 2x + 3 అని రాసేసుకుంటున్నాం. రాసుకున్న తర్వాత ఈ సైడ్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 5 - x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేరింగ్ చేసినా నో ప్రాబ్లం, మనకు వచ్చేసి పాజిటివ్ వాల్యూసే కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 2x + 3² దీన్ని ఈ సైడ్ తీసుకొస్తే ఏమైంది మనకి 5 - x² మైనస్ 2x + 3² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇప్పుడు a² - b² లాగా ఉందిగా. a² - b² అంటే ఏం రాసేయచ్చు a + b × a - b. a + b చేస్తే ఏమవుతుంది చూడండి 5 - x + 2x + 3 అంటే ఏం రావాలి అప్పుడు x + 8 ఇంటూ a - b చేస్తే -x - 2x - 3 అప్పుడు ఏమవుతుందమ్మా -3x -3x -x - 2x - 3 అంటే ఇది ఏమవుతుంది +2 అవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి -3 కామన్ తీసేస్తే మనకేం వచ్చేస్తుంది చూడండి, ఇది మైనస్ ఎప్పుడైతే కామన్ తీస్తున్నాను నాకు ఇది గ్రేటర్ దాన్ అయిపోద్దిగా. అప్పుడు ఇదేమవుతుంది x + 8x మైనస్ కామన్ తీస్తున్నాను అనుకుంటే -2/3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్తో ఇది మల్టిప్లై చేస్తే ఇలాగ వస్తుంది. నాకు ఇప్పుడు ఇదేం రావాలి -8 2/3. దీని ఇంటర్వెల్ ఏమవుతుంది ఇక్కడ ఈ ఇంటర్వెల్ వచ్చేసరికి -∞ to 8 యూనియన్ ఇక్కడ ఏం రావాలమ్మా 2/3 నుంచి చూసుకుంటే 2/3 నుంచి అప్ టు ఇన్ఫినిటీ ఇది. బట్ ఈ రెండు ఇంటర్సెక్షన్ చేయాలిగా. ఇక్కడ వచ్చిన దాన్ని ఇక్కడికి వచ్చిన దాన్ని ఇంటర్సెక్షన్ చేయాలిగా. ఎక్స్ వాల్యూస్ ఎక్కడ వరకు ఉండాలి 10 కంటే తక్కువే ఉండాలి. అంటే అప్పుడు ఎక్కడ ఇంటర్సెక్షన్ వచ్చి ఉంటుంది -∞ to 8 యూనియన్. దీన్ని ఏం తీసుకోవచ్చు 2/3 to 10. కానీ ఇక్కడ ఒక వాల్యూ ఉండకూడదు, ఏ వాల్యూ ఉండకూడదు 9 వాల్యూ ఉండకూడదు కదా. ఇక్కడ ఏం రాసుకుంటాం 9. ఇది 10 వాల్యూ 10 కూడా ఉండకూడదు కాబట్టి ఇది ఏం చేస్తుందమ్మా రౌండ్ బ్రాకెట్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్ఫా ప్లేస్లో ఎంత ఉందమ్మా మనకు వచ్చేసరికి ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా ఈక్వల్ టు 8 బీటా ఈక్వల్ టు ఎంత 2/3 ఆల్ఫా ఈక్వల్ టు ఎంత ఇది -8 మా -8 సారీ -∞ -8 కదా -8 అంటే -8 నెక్స్ట్ 2/3 ఆల్ఫా ఈక్వల్ టు -8 బీటా ఈక్వల్ టు 2/3 అండ్ గామా ఈక్వల్ ఎంత 10 రో ఈక్వల్ ఎంత మనకు వచ్చేసరికి 9. ఇప్పుడు ఆల్ఫా ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసరికి 6 ఇంటూ వాట్ ఈజ్ ఆల్ఫా -8 ప్లస్ వాట్ ఈజ్ బీటా 2/3 ప్లస్ వాట్ ఈజ్ గామా 10 ప్లస్ 9 - 8 ఎంతమ్మా 1 + 10 11 అంటే ఇక్కడ ఏమొస్తుంది 6 ఇంటూ 2/3 + 11. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు 6 33 అంటే 35/2 3 ఇంటూ 2 ఇంటూ 35 ఎంత 70. సో నీ ఆన్సర్ ఎంతమ్మా మనకి 70. సో 70 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇది సో డొమైన్ నుంచి వస్తే ఇలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. ఆల్ఫా ఏమనుకుంటున్నాం ఆల్ఫాని ఏమనుకుంటున్నాను అంటే ఒమేగా అనుకోండి, బీటా ఏమనుకుందాం ω². ఓకేనా. ఈ రూట్స్ దేని రూట్స్ అమ్మ మనకు వచ్చేసరికి మనకి ఈక్వేషన్ కాంప్లెక్స్ నెంబర్స్లో x³ - 1 = 0 నుంచి మనకి ఈక్వేషన్ అంటే ఇక్కడ రూట్స్ వచ్చాయి అనుకుందాం. దీన్ని ఒమేగా అనుకోవచ్చు, దీన్ని ω² అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూద్దాం. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 9 + 7 ω - 7 ω² హోల్ పవర్ 20 ప్లస్ ఇక్కడ ఏం రాయొచ్చు 9 ω ఇక్కడ ఏం రాయొచ్చు అమ్మా 9 ω ప్లస్ 7 ω² - 7 హోల్ పవర్ 20 ప్లస్ నెక్స్ట్ ఏం రాయగలను బీటా ప్లేస్ ఇక్కడ ఏం రాయగలను చూడమ్మా 9 ω² ప్లస్ 7 - 7 ω హోల్ పవర్ 20 ప్లస్ 14 ప్లస్ 7 ω ప్లస్ 7 ω² హోల్ పవర్ 20. ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏముంది మనకు వచ్చేసరికి 9
ప్లస్ 7 ఒమేగా మైనస్ 7 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 20. ఇక్కడ నుంచి ఏం కామన్ తీస్తుంది అంటే ఒమేగా కామన్ తీస్తుంది, ఇక్కడ ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తున్నానమ్మా. ఏమవుతుంది చూడండి, 9 ప్లస్ 7 ఒమేగా మైనస్ 7 ఒమేగా స్క్వేర్ ప్లస్ ఇక్కడ నుంచి ఒమేగా కామన్ తీస్తే అంటే ఒమేగా కామన్ తీస్తే ఒమేగా పవర్ 20 బయటకు వచ్చింది కదా, అప్పుడు ఏం రాయొచ్చు దీన్ని ఒమేగా పవర్ 20 9 ప్లస్ 7 ఒమేగా మైనస్ 7 ఒమేగా, ఇక్కడ 1 బై ఒమేగా వచ్చి ఉంటుంది. 1 బై ఒమేగాని ఏం రాయొచ్చు మనం వచ్చేసరికి మా 1 బై ఒమేగాని ఏం రాయొచ్చు ఇక్కడ చూడండి, ఇదేమవుతుంది 7 బై ఒమేగా. 7 బై ఒమేగాని ఏం రాయొచ్చు నేను వచ్చేసరికి ఒమేగా స్క్వేర్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 20 9 ప్లస్ 7 బై ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ ఇదేమవుతుంది 7 బై ఒమేగా అవుతుంది. ఒమేగా స్క్వేర్ కామన్ తీసాను కాబట్టి ఒమేగా స్క్వేర్, అప్పుడు నాకు ఏమవుతుంది ఒమేగా స్క్వేర్ ఒమేగా, ఇదేమవుతుందమ్మా హోల్ పవర్ 20. ఇక్కడ ఏం రాస్తుందంటే 14 ప్లస్ 7 కామన్ తీస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 20. ఇక్కడ ఏం కామన్ తీయొద్దు అలాగే ఉంచేసేయండి. ఇక్కడ చూడండి అమ్మ ఇప్పుడు వచ్చేసరికి 20. ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి 9. ఇక్కడ నుంచి ఏం కామన్ తీయొచ్చు 9 ప్లస్ 7 ఒమేగా మైనస్ 7 ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 20 ఏం రాయొచ్చు, ఒమేగా పవర్ 20 అంటే ఎంత, ఒమేగా పవర్ 18 ఏమవుతుంది మనకి 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్ 9 ప్లస్ 7 ఒమేగా మైనస్ 7 బై ఒమేగాని 1 బై ఒమేగాని ఏం రాయొచ్చమ్మా ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. అంటే 7 ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 14 ఏం రాయొచ్చు ఒమేగా పవర్ 39 1 అయితే ఇదేమై ఉంటుందమ్మా ఒమేగా అయి ఉంటుంది. 9 ప్లస్ 7 బై ఒమేగా స్క్వేర్ ఏం రాయొచ్చు 7 ఒమేగా, ఇక్కడ ఏం రాయొచ్చు 7 ఒమేగా స్క్వేర్ ప్లస్ 14 ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ నేమ్ రాయొచ్చు, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ నేమ్ రాయొచ్చు -1 అని రాయొచ్చు. అప్పుడు ఇదేం రాయొచ్చు -7, ఇదేమవుతుంది -1 -7 హోల్ పవర్ 20. ఇక్కడ నుంచి చూడండి ఏం కామన్ తీయొచ్చు, ప్రతి టర్మ్లో ఏముంది మనకు వచ్చేసి 9 ప్లస్ 7 ఒమేగా మైనస్ 7 ఒమేగా స్క్వేర్ అనేది కామన్ ఉంది. కామన్ తీస్తే ఏమైంది మనకి 9 ప్లస్ 7 ఒమేగా మైనస్ 7 ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇంటూ అంటే మీన్స్ ప్లస్ ఇదేమవుతుంది 7 పవర్ 20 అవుతుంది. ఇదంతా చూడండి జీరోనేనా, ఈ టర్మ్ 0 అయిపోతుంది చూడండి, ఇది 0 అయిపోతాయి. ఇక రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 7 పవర్ 20. 7 పవర్ 20 ఏం రాయొచ్చు, ఇక్కడ మనకేం కావాలంటున్నాడు చూడండి m పవర్ 10 అన్నాడు, m పవర్ 10 కానీ ఇక్కడ ఏముంది 7 పవర్ 20 ఉంది. 10లో మార్చేసుకుందామా, అప్పుడు ఇదేమవుతుంది 7 స్క్వేర్ హోల్ పవర్ 20 అని రాయొచ్చుగా, అప్పుడు ఏమవుతుంది 10 అమ్మ 10, అప్పుడు ఏమవుతుంది 49 హోల్ పవర్ 10 అంటే m పవర్ 10. m వాల్యూ ఏమై ఉంటుంది ఇప్పుడు, m వాల్యూ ఎంత 49 ఎక్కడ ఉంది ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఈజీ క్వశ్చన్ కూడా ఇది. ఆల్రెడీ మీకు ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు చూడండి, y స్క్వేర్ ఈక్వల్ టు 12x. ఇది వెర్టెక్స్ ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి 0, 0. ఫోకస్ ఏమై ఉండాలి 4a అంటే 3, 0. సో ఏ పాయింట్ తీసుకున్నా మనకి పారామెట్రిక్ ఫామ్ ఏంటి 80 స్క్వేర్ 280. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మైనస్ అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు ఇక్కడ n పాయింట్స్ ఆఫ్ కార్డ్, ఒక n పాయింట్స్ ఉన్నాయంట. ఇది ఒక పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి. ఇలా ఉంటే ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందంటమ్మా 90 degrees, సబ్టెండెడ్ 90 degrees ద వెర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా. ఇప్పుడు ఈ 90 degrees చేస్తుందంటే మనకు ఒక తెలుసు ఏంటిది T1 T2 ఈక్వల్ ఎంత -4 అని తెలుసు మనకి -4. సో పారామెట్రిక్ ఫామ్ లో ఏమనుకోవచ్చు 80 స్క్వేర్ అనుకున్నాను కదా, 81 స్క్వేర్ అంటే ఏం రావచ్చు 3T1 స్క్వేర్ 6T1 280 కాబట్టి 280 2 into 3 6T1. ఇది బి పాయింట్ ఏమై ఉండాలి, వాట్ ఈస్ బి పాయింట్, బి పాయింట్ వచ్చేసరికి 3T2 స్క్వేర్ 6T2. ఇది దీన్ని ఏమనుకుంటున్నాం అమ్మా ఇప్పుడు, ఇది x1 y1 అయితే ఇదేమై ఉండాలి x2 y2. మనకేం కావాలంట x1 into x2. x1 ఏమై ఉంటుంది చూడండి, అబ్సెస్సాలు ఏమైంటాయి 3T1 స్క్వేర్ ఇంటూ 3T స్క్వేర్ ఏమై ఉండాలి, ఇది x1 into x2 ఎంతమ్మా 9 ఇంటూ T1 T2 అంటే ఎంత తెలుసు మనకి -4 హోల్ స్క్వేర్ ఎంత మనకి 144. ఇది 144. నెక్స్ట్ ఎంత అంట y1 మైనస్ y2 కావాలంట. y1 మైనస్ y2 అంటే ఎంత 61 ఇంటూ 62 అంటే ఎంత 36 ఇంటూ -4 ఎంత -144. ఈ రెండింటిని మైనస్ చేయమంటున్నాడు, రెండింటిని మైనస్ చేస్తే ఎంత 288.
288. ఆన్సర్ ఎంత మనకి 288. ఎక్కడ ఉంది మనకు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చడమ్మా, ఈజీ క్వశ్చన్ ఇది కూడా. 3 నుంచి 6 వరకు, 3 నాట్ ఇన్క్లూడెడ్. అక్కడ ఏవేమి ఇంక్లూడ్ అయినాయి? 4 ఇన్క్లూడ్ అయింది, 5, 6. ముందు సిగ్మా పి ఆఫ్ ఎక్స్ఐ మొత్తం ఏమై ఉండాలి? 1 వచ్చి ఉండాలి. ఏమవుతుందో చూడండి, పి ఆఫ్ ఎక్స్ఐ 1 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ k ప్లస్ 2k ప్లస్ ఎంత వస్తుంది మనకు వచ్చేసరికి? ఇక్కడ చూడండి అమ్మ, ఇది 3k, 5k, 8k, 9k ప్లస్ నెక్స్ట్ ఎంత మనకు వచ్చేసరికి కే స్క్వేర్లు ఏమున్నాయి? కే స్క్వేర్, 3k స్క్వేర్, 10k స్క్వేర్ ఈక్వల్ ఎంత? 1. సో కే వాల్యూ ఎక్కడి నుంచి ఏమొస్తుందో చూడండి, 10k స్క్వేర్ ప్లస్ 9k మైనస్ 1 ఈక్వల్ టు 0. 10k స్క్వేర్ ప్లస్ 10k మైనస్ 1 మైనస్ k మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏం కామన్ తీయొచ్చు? 10k కామన్ తీస్తే k ప్లస్ 1, ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తే k ప్లస్ 1 ఈక్వల్ 0. k వాల్యూస్ ఏంటి ఇక్కడ మనకి? మైనస్ 1. k వాల్యూ ఏంటమ్మా ఇక్కడ? k ఈక్వల్ టు 1/10. k ఈక్వల్ టు మనం 1/10 తీసుకుంటున్నాం మనం. ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ k ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు వచ్చేసరికి? 1/10. k ఎంతమ్మా? 1/10. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసరికి మనకేం కావాలంట? ప్రాబిలిటీ ఆఫ్ 3 to 6 కావాలంట. 3 నాట్ ఇన్క్లూడెడ్ అంటే ఎక్కడి నుంచి కావాలి? 4, 5, 6 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు వచ్చేసరికి? 3k ప్లస్ ఎంత ఇక్కడికి వచ్చేసరికి? 3k స్క్వేర్. ఇది మనకు కావాల్సింది. 3k 3/10 ప్లస్ 3/100 ఎంత వస్తుంది మనకు చూడండి? 130 ప్లస్ 3 ఎంత? ఇది 33/100 ఎంత వస్తుంది? 0.33. అంటే నీ ఆప్షన్ ఎంతమ్మా? ఆప్షన్ ఏ. అంటే ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ? 0.33. ఎందుకంటే 3 నుంచి 6 అంటే ప్రాబిలిటీ మొత్తం ఎంత మనకు వచ్చింది ఇక్కడ? మనకు వచ్చేసరికి k వాల్యూ 1/10 అయితే మనకు కావాల్సింది ఎంతవరకు నుంచి కావాలి డిస్ట్రిబ్యూషన్? మనకి 4 నుంచి 5, 6, 3 నాట్ ఇన్క్లూడ్ కాబట్టి ఏం రావాలి మనకి? 3k ప్లస్ 3k స్క్వేర్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, మినిమం వాల్యూ అడుగుతున్నాడు. మినిమం వాల్యూ కావాలంటే మనకి ఏం కావాలమ్మా? ఇప్పుడు f డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏం చేద్దాం మనం? 0 చేసి తర్వాత వచ్చే వాల్యూ మినిమం మ్యాక్సిమం కనుక్కోవాలంటే డబుల్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం దీన్ని f డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది చూడండి. f డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవ్వాలి ఇక్కడ? 2025 ఎక్స్ పవర్ 2024 మైనస్ ఇదేమవుతుంది చూడండి 2000 ఎక్స్ పవర్ 199. ఇది ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 అంట. సో ఇది f డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏం చేద్దాం అమ్మాయి? 0 ముందు డిఫరెన్సియేషన్ 0 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చి ఉండాలి. ఆ ఎక్స్ వాల్యూ ఏందో చూద్దాం. ఇక్కడ నుంచి ఏం కామన్ తీయొచ్చు చూడండి. 25 కామన్ తెస్తే ఇక్కడ ఏమొచ్చి ఉండాలి? 25 కామన్ తీస్తే ఇదంతా 81 ఎక్స్ పవర్. ఇక్కడ ఇంకొక వాల్యూ కూడా కామన్ తీసేద్దాం. ఇక్కడ ఎక్స్ పవర్ 199 కూడా తీయొచ్చుగా కామన్. 199 అంటే 1999 కూడా కామన్ తీసేస్తుంది. ఎక్స్ పవర్ 1999. సో ఇప్పుడు కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చి ఉండాలమ్మా? ఎక్స్ పవర్ 5, 81 ఎక్స్ పవర్ 5. ఇక్కడ ఏమొచ్చి ఉండాలి? 80 ఈక్వల్ టు 0. ఇది. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎలాగో 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 81 ఎక్స్ పవర్ 5 మైనస్ 80 ఈక్వల్ టు 0. 81 ఎక్స్ పవర్ 5 ఈక్వల్ టు 80. ఎక్స్ ఈక్వల్ టు ఏమైనా వచ్చి ఎక్స్ పవర్ 5 ఈక్వల్ టు 80/81. ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 80/81 హోల్ పవర్ 1/5. ఇది ఎక్స్ వాల్యూ. అంటే ఇక్కడ మనకు మినిమం వాల్యూ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఆ మినిమం వాల్యూని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం? ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ 80/81 హోల్ పవర్ 1/5 ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో పెట్టినమ్మా ఏమవుతుంది? 80/81 2025/5 మైనస్ 80/81 హోల్ పవర్ 2000/5. ఓకేనా? ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు చూడండి. ఇక్కడికి వచ్చేసరికి
ఇక్కడికి వచ్చేసరికి 2000, ఇది ఎంతమ్మా మనకు వచ్చేసరికి 400, ఇదేమొస్తుంది మనకి 405 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు 405, ఇదేమవుతుంది మనకి 400. ఏం కామన్ తీయొచ్చు మొత్తం మీద 80/81 ఇలా కామన్ తీస్తే ఏం కామన్ వస్తుంది మనకి 400 కామన్ తీస్తే ఇక్కడ ఏం రావాలి 80/81 హోల్ పవర్ 5 - 1 అని రావాలి. సో ఇక్కడ మీరు ఇంకా చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఇక్కడ ఏముంది 80 హోల్ పవర్ 100 400 ఉందా? ఎక్కడ ఉందమ్మా ఆన్సర్లో 80 పవర్ హోల్ పవర్ 100 400 ఒక్క దగ్గర ఉంది చూడండి ఇక్కడ ఈ మూడిట్లో. అప్పుడు వెంటనే మనం ఏం పెట్టేయచ్చు ఏ, ఆన్సర్ ఏ. ఇది సొల్యూషన్, ఇలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, సీక్వెన్స్ సిరీస్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 6 అండ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 6 టర్మ్స్ ఈజ్ 4, దెన్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 12 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈజ్. ఏపీలో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటమ్మా మనకు వచ్చేసరికి Sn ఈక్వల్ టు ఏంటి n/2 2a ప్లస్ n - 1 ఇంటూ d. ఇప్పుడు మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇక్కడ 4 టర్మ్స్, అంటే S4 ఈక్వల్ టు ఏం రావాలి S4 ఈక్వల్ టు 4/2 2a ప్లస్ n ఎంత ఇక్కడ మనకి 4 కాబట్టి 3d ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా ఫస్ట్ 4 టైమ్స్ 6. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత 2. సో ఇక్కడ నుంచి 2a ప్లస్ 3d ఈక్వల్ ఎంత మనకి 3. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే 3 ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు ఫస్ట్ 6 టర్మ్స్ అంటే S6 ఈక్వల్ టు అంటే 6/2 2a ప్లస్ n - 1 అంటే 5d ఈక్వల్ ఎంత అంట 4 టైమ్స్ 4. అంటే డిక్రీజ్ అవుతుందంటే వాల్యూ డిక్రీజ్ అవుతుందంటే మేబీ డి వాల్యూ అనేది మనకి మైనస్లో వచ్చి ఉండాలని అర్థం. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ 4 ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయొచ్చు 3. ఫైనల్గా ఏమవుతుంది చూడండి 2a ప్లస్ 5d ఈక్వల్ టు 4/3. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఏమైందమ్మా మైనస్ చేస్తే క్యాన్సిల్. ఇదేం రావాలి -2d ఈక్వల్ టు 3 - 4 అంటే 3 - 4/3 అంటే 5/9 9 - 4 5/3. అప్పుడు ఏమవుతుంది డి వాల్యూ ఏమవుతుంది డి ఈక్వల్ టు -5/6. చెప్పానా డి వాల్యూ నెగిటివ్లో వచ్చి ఉంటుందని, అంటే ఎందుకంటే సమ్ డిక్రీజ్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకేం కావాలంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 12 టర్మ్స్ కావాలంట. 12 టర్మ్స్ కావాలంటే మళ్ళీ ఫార్ములా ఏంటి S12 ఈక్వల్ టు 12/2 2a ప్లస్ 12 అన్నాడు కాబట్టి 11 ఇంటూ డి తెలుసు నాకు. మరి ఏ వాల్యూ తెలియాలిగా, ఏ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకొని రావచ్చు, ఏ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేద్దామమ్మా 2a ప్లస్ 3 ఇంటూ వాట్ ఈస్ డి -5/6 ఈక్వల్ టు 3. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2. సో 2a ఈక్వల్ టు 6 ప్లస్ 5 అంటే 11 అంటే a ఈక్వల్ టు అంటే ఇక్కడ 11/2 అయితే a ఈక్వల్ టు ఏమి ఉండాలి 11/4 అంటే 11/4 ఈజ్ ద ఫస్ట్ టర్మ్ అన్నమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 6 ఇంటూ 2 ఇంటూ 11/4 ప్లస్ 11 ఇంటూ డి వాల్యూ ఎంతమ్మా ఇక్కడ వచ్చేసరికి డి వాల్యూ -5/6. సో 6తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2, ఇక్కడ 3 వస్తుంది అంటే 33. ఇక్కడ ఏమవుతుందమ్మా -6 క్యాన్సిల్ అయ్యి 55 అంటే ఎంత -22 ఈజ్ ద ఎవర్ ఆన్సర్. ఎక్కడ ఉంది మనకు వచ్చేసరికి ఆప్షన్ ఏ ఈజ్ ద ఎవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ -π/2 dx బై స్టెప్ x అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇచ్చానని చెప్పాడు. గ్రేటెస్ట్ ఇంటిజర్ +4 అంటే ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటిజర్ x దగ్గర మనం ఏం తీసుకోవాలి ఇంటిజర్ వాల్యూస్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడ డివైడ్ చేయొచ్చు చూడండి. దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే -π/2 నుంచి ఇది -1.57 కదా కాబట్టి -1 దాకా -1 ఇది ఒక ఇంటిజరే కదా ప్లస్ దీన్ని ఏం రాద్దామమ్మా dx బై చూడండి ఇక్కడ ఈ వాల్యూ ఏమేమి ఉంటుంది ఇక్కడ స్టెప్ x వాల్యూ అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఏమొచ్చి ఉండాలి -1 నుంచి -π/2 అంటే -1 అంటే -2 వచ్చి ఉండాలి. అంటే ఈ ప్లేస్లో ఏం పెట్టవచ్చు మనం -2 + 4 ప్లస్ ఇంటిగ్రేషన్ మళ్ళీ ఎక్కడి నుంచి స్ప్లిట్ చేయొచ్చు -1 to 0 స్ప్లిట్ చేస్తే dx బై ఇక్కడ కూడా ఏం రావాలమ్మా 0 to -1 అంటే 0.1 అన్నా మనకేమొచ్చి ఉండాలి -1 అంటే -1 + 4. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ స్ప్లిట్ చేయొచ్చు 0 to 1 స్ప్లిట్ చేస్తే ఇక్కడ ఏమొచ్చి ఉంటుంది dx బై ఇది 0 + 4 నెక్స్ట్ వచ్చేసరికి 1 to π/2 అంటే ఇక్కడ ఎంత వచ్చి ఉందమ్మా 1 + 4 వచ్చి ఉండాలి. ఇది మనకు స్ప్లిట్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోయింది చూడండి ఇది డైరెక్ట్ క్వశ్చన్. అప్పుడు ఇదేమవుతుంది 1/2 ఇదేం రాయొచ్చు ఎక్సే కదా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమంటారు ఎక్స్ వచ్చి ఉండాలి. ఎక్స్ అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు -1 + π/2
ప్లస్ ఇక్కడ కూడా ఏమై ఉంటుందమ్మా ఇది వచ్చేసరికి 1/3 అంటే 0 ప్లస్ 1. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమవుతుంది వచ్చేసరికి 1/4 ఇది 1 అయి ఉండాలి. 1 - 0 1. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమై ఉండాలమ్మా 1/5 ఇదేమై ఉండాలి 5/2 - 1 ఇది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు చూస్తే ఆప్షన్లో 7π/20 5/20 11π/20 11π/20 ఉన్నాయి. ఇక్కడ ఏదన్నా డిఫరెంట్గా ఏదన్నా వచ్చింది అనుకో ఆన్సర్ పెట్టేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ముందు పైలు చూడండి, పైలు చూస్తే ఏమైంది ఇక్కడ π/4. నెక్స్ట్ అక్కడ ఏమొస్తుందమ్మా 5/10 ఎంత వస్తుంది వాల్యూ, ఈ రిమైనింగ్ అంతా వాల్యూస్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి 4 10. సో మనకేం రావచ్చు 2 2 2 5 అంటే 20 తీసేసుకోవచ్చుగా, 20 తీసేసుకోండి. ఇదేమవుతుంది 5π ఇదేమవుతుంది 2π మైనస్ ఇది 5 + 2 ఎంత ఇక్కడ వచ్చేసరికి 7π/20 మైనస్ సంథింగ్ ప్లస్ ఆర్ మైనస్ ఏదన్నా కానివ్వండి. ఇప్పుడు నాకు ఇక్కడ 7π ఎలాగో మైనస్లో ఉన్నాయి కాబట్టి మైనస్లో వచ్చి ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి 7π/20 వచ్చింది అంటే నా ఆన్సర్ ఏమై ఉండాలి, పక్క ఆప్షన్ ఏ ఉండాలి. ఇంక ఇది చేయాల్సిన అవసరం లేదు, క్యాలిక్యులేషన్ వదిలేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ అర్థమైపోయింది కదా 7π/20 అని చెప్పేసి. నెక్స్ట్ S = 1 to up to 50 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 50 నెంబర్స్ ఉన్నాయంట. సెట్లో 2 నెంబర్స్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ప్రొడక్ట్ ఈస్ డివిజిబుల్ బై 3. ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ప్రాబిలిటీని డివిజిబుల్ బై 3 నుంచి అంటే ప్రాబిలిటీ నేను ఏం చేస్తున్నా అంటే డివిజిబుల్ నుంచి ఏం చేయొచ్చు, టోటల్లో నుంచి ఎవరిని తీసేయచ్చమ్మా నాట్ డివిజిబుల్ బై 3. ప్రాబిలిటీ నాట్ డివిజిబుల్ బై 3 చేయొచ్చుగా, నాట్ డివిజిబుల్ బై 3. ప్రాబిలిటీ నాట్ డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3 ప్రాబిలిటీ కావాలనుకుంటే నేను ఏం చేస్తాను 1లో నుంచి నాట్ డివిజిబుల్ బై 3 చేస్తాను. అది ఈజీ అయిపోయింది మన క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి 1 to 50లో 3తో డివిజిబుల్ అయ్యే ఎలిమెంట్స్ అంటే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే దీన్ని స్టెప్ 50 బై గ్రేటెస్ట్ ఇంటిజర్ బై మనం ఏం తీసేసుకోవచ్చమ్మా 3 తీసేసుకోవచ్చుగా. అంటే ఎంత వస్తుంది మనకి 16 వచ్చేస్తుంది. 16 అంటే 16 ఎలిమెంట్స్ 3తో డివిజిబుల్ అవుతాయి అని. ఇంక రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి మనకు వచ్చేసరికి 34 నాట్ డివిజిబుల్ బై 3. నాట్ డివిజిబుల్ బై 3. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి మనం మొత్తానికి వచ్చేసరికి సో డివిజిబుల్ బై నాట్ డివిజిబుల్ బై 3ఏగా నేను అంటుంది. అప్పుడు నేను ఏం తీసేసుకోవచ్చు 1 మైనస్ టోటల్ ఇక్కడ ఏం రాస్తున్నాం టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చి ఉంటాయి అమ్మా. ఇప్పుడు మనకు ఏం కావాలంట 2 నెంబర్స్ని సెలెక్ట్ చేయమంటున్నాడు ర్యాండమ్. అంటే ఆ 50లోంచి 2 నెంబర్స్ సెలెక్ట్ చేయొచ్చు అంట. కానీ ఇప్పుడు ఇక్కడ కావాల్సింది మనకేంటి, మనకు వచ్చేసరికి 50లో 2 నెంబర్స్ అంటే టోటల్ అవుట్కమ్స్ అదే కదా. అంటే 2 సెలెక్ట్ చేస్తున్నాం అంటే ఏం రాసుకోవచ్చు నేను 50C2. కానీ డివిజిబుల్ బై 3తో డివిజిబుల్ ఉన్నాయి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 34. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఎన్ని తీసుకోవచ్చు 34C2. ఏ 2 నెంబర్స్ తీసుకున్నా మనకి 3తో డివిజిబుల్ అవ్వదు. 3 కాకుండా అంటే 1 2 ఉంది 1 × 2 అవదుగా. మనకు వచ్చేసరికి ప్రొడక్ట్ అంటున్నాడు కదా అవ్వదు. 1 × 4 అవదుగా 3తో డివిజిబుల్. అలా చూసుకుంటే ఎన్ని వేసి వచ్చి ఉంటాయి 34C2 వేసి వచ్చి ఉంటాయి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమై ఉండాలి చూడండి 1 మైనస్ 34C2 అంటే 2 × 7 ఇక్కడ 17 × 33 ఇక్కడ ఏమవుతుందమ్మా 25 × 49 25 × 49 అంతా అంటే 1225 అంటే ఇక్కడ ఏం రాసేసుకోవచ్చు ఇది 1225 ఇదంతా 1225 మైనస్ 17 × 33 51 17 3 51 అంటే ఇక్కడ 561 ఇది 561 అమ్మా. ఎంత అప్పుడు 51 అంటే 4 5 - 1 4 6 ఇక్కడ ఏముంది మనకి 11 5 6 664/1225 ఇది ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, బైనామియల్ థియరంలో నుంచి ఇచ్చాడు క్వశ్చన్. కోఎఫిషియంట్ ఆఫ్ x⁴48 కావాలంట. ఇలా చూడంగానే చూడండి 1 2 ఇది ఎంత అంటే 3 అమ్మ ఇది 3. నెక్స్ట్ ఇలాగా ఎంతవరకు ఉంది మనకి 100 వరకు ఉంది. సో ఇలా ఉన్నప్పుడు వెంటనే దీన్ని ఎస్ అనుకుంటున్నా 1 ఇక్కడ r = ఏమనుకుంటున్నా అంటే 1 + x కొద్దిగా సింపుల్గా ఉండడానికి r = 1 + x అనుకుంటున్నా. దీన్ని ఏమనుకోవచ్చు r, దీన్ని ఏమనుకోవచ్చు 2r². నెక్స్ట్ దీన్ని ఏమనుకోవచ్చు అమ్మా 3r³ సో ఆన్. లాస్ట్ ఏం రావచ్చు 100 r⁴ 100.
ఇక్కడ ఆర్ఎస్ చేస్తాయి, ఆర్ఎస్ ఎందుకంటే మనకి ఇక్కడ ఏం రావాలి, మనకు వచ్చేసరికి ఇది కొద్దిగా ఏజీపీలో ఉందా, ఏజీపీలో ఉందంటే వెంటనే ఏం చేద్దాం, సో దాని యొక్క కామన్ రేషియో తీసుకొని మల్టిప్లై చేసి షిఫ్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఆర్ ఇంటూ ఎస్ అంటే ఇప్పుడు ఇదేం రావాలమ్మా, ఇలా షిఫ్ట్ అయింది. అప్పుడు ఎంత ఇది ఆర్ స్క్వేర్ 2r క్యూబ్ సో ఆన్ లాస్ట్కి ఇలా వస్తాయి. ఇదేమై ఉండాలి 100 r పవర్ 101. సో దీన్ని మైనస్ చేయండి అమ్మ, మైనస్ చేస్తే ఏమవుతుంది, ఎస్ కామన్ తీస్తే ఇదేమి ఉండాలి 1 మైనస్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చి ఉండాలి, ఇది ఆర్, ఇక్కడ ఎంతమ్మా ఆర్ స్క్వేర్, ఇదంతా ఆర్ క్యూబ్ సో ఆన్ లాస్ట్ది వచ్చి ఉండాలి. ఇదేమి ఉండాలి, ఇది మైనస్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను మైనస్ మైనస్, ఇది మైనస్ 100 r పవర్ 101 ఇది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1 మైనస్ ఆర్ అంటే ఏం తీసుకోవచ్చు ఇక్కడ, 1 మైనస్ ఆర్ అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు చూడండి, 1 మైనస్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో ఏం తీసేసుకుందాం, ఎస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, ఇది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకే కదా 100 టర్మ్స్. ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ఆర్ ఇంటూ ఆర్ పవర్ 100 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1, ఆర్ మైనస్ 1 మైనస్ 100 ఆర్ పవర్ 101. ఇప్పుడు ఆర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాంగా ఆర్ మైనస్ 1 అంటే ఏం తీసేసుకోవచ్చు, ఎక్స్ తీసేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏం రాద్దాం అమ్మా 1 ప్లస్ ఎక్స్ ఇంటూ, ఇది కూడా ఏం రాద్దాం 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 100 మైనస్ 1 బై ఇది ఎక్స్ మైనస్ 100. ఇక్కడ కూడా ఏం రాద్దాం అమ్మా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 101. ఈ ఎక్స్ని కూడా ఇటు తీసుకొచ్చారనుకోండి ఏమవుతుంది ఫైనల్గా 1 ప్లస్ ఎక్స్ మైనస్తో చేస్తే ఏమవుతుంది 1 ప్లస్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 101 మల్టిప్లై చేసేద్దాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 101 బై ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ఏమి ఉండాలి ప్లస్ అయి ఉండాలి, ప్లస్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమి ఉండాలమ్మా మైనస్తో కాబట్టి ప్లస్ 100 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 101 బై ఎక్స్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎలాగో మనకి ఎక్స్ పవర్ 48 వచ్చి ఉండదు, మనకి ఇక్కడ ఏం వచ్చి ఉండాలి, ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్ పవర్ 48 రావాలంటే ఇక్కడ ఎన్ని ఉండాలి, మనకి ఎక్స్ పవర్ 50 కోఎఫిషియంట్ అయినా కావాల్సింది. అప్పుడు ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు 101c 50. ఇది ఎలాగో ఎలిమెంట్స్ రాదు, కోఎఫిషియంట్ రాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చి ఉండాలి మనకి 100 ప్లస్ 100 ఇంటూ ఇక్కడ ఏం రాయొచ్చు అమ్మ చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉందంటే నీకు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఏం కావాలి, మనకు పవర్ 49 కావాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు 101c 49. ఎక్కడ ఉందో చూడండి, మనకి మైనస్ 101c 50 ఒక చోటే ఉంది కాబట్టి వెంటనే ఏం చేయొచ్చు, ఆప్షన్ బి పెట్టేయచ్చు. 100 ఇంటూ 101c 49 సరిపోయింది, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If line x equal to -1 divide the area of region bounded by x, y అంటే చూడండి ఆ సెట్లో ఏమేమి ఉన్నాయి మనకు వచ్చి x, y 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 మైనస్ ఎక్స్ అంట. ముందు కరువు డ్రా చేయండి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంటుందమ్మా, y ఈక్వల్ టు 1 అంటే ఇది ఇలా ఉంటుంది. ఇదేంటిది మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 3 మైనస్ ఎక్స్ అంటే ఏమై ఉండాలి, 3 మైనస్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర ఉండాలి, స్లోప్ నెగిటివ్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏమొచ్చి ఉండాలి, ఇలా వచ్చి ఉండాలి. ఇది 3, 0. ఇప్పుడు ఈ పాయింట్లు ఏమైనా ఇంటర్సెక్ట్ పాయింట్లు ఏమై ఉంటాయి, రెండింటిని ఈక్వల్ చేయండి. ఏమొస్తుందో చూడండి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 మైనస్ ఎక్స్. ఈ సైడ్కి వస్తే ఏమైద్దాం, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ ఎంత 1, మైనస్ 2. అంటే ఈ పాయింట్లు ఏమై ఉండాలి, ఈ పాయింట్ 1 అయి ఉండాలి, ఈ పాయింట్ ఎంతమ్మా -2 అయి ఉండాలి, -2. సో ఇప్పుడు మనకేంటిది ఇదేనా, కానీ ఏమడుగుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు, ఏ లైన్ ఎక్స్ ఈక్వల్ టు -1 డివైడ్ అంటే లైన్ ఏమైందంట, ఒక ఎక్స్ ఈక్వల్ టు -1 దగ్గర డివైడ్ అయిందంట. డివైడ్ అయిన తర్వాత రేషియో వేయాలంటే వేర్ హెచ్సిఎఫ్ m ఈజ్ 1 బట్ m+n అనేది రేషియో అంట, డివైడ్ చేస్తుందంట. ఎలా చేస్తున్నాను రేషియోని చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైద్దమ్మా -1 to 1 అప్పర్ కర్వ్ టు లోయర్ కర్వ్. అప్పర్ కర్వ్ ఏంటి మనకి ఇక్కడికి వచ్చేసరికి 3 మైనస్ ఎక్స్ మైనస్, లోయర్ కర్వ్ ఏంటి మనకు వచ్చేసరికి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది m అనుకోండి, ఇది m అనుకుందాం. n ఏమనుకుంటున్నానంటే n ఇంటిగ్రేషన్ -2 to -1 -2 to -1. ఇది కూడా ఏమవుతుంది 3 మైనస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది ఇలా తీద్దాం.
ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూద్దాం అమ్మా. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకి ఇది ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ది m చేద్దాం. -1 to 1 3 minus x. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమైనా చూడండి, 3 minus x -1 plus minus x square. ఇదేమవుతుంది మనకి 2 minus x minus x square. 2 minus x x square dx. ఇది ఇక్కడ ఏమవుతుందో చూడండి, వాల్యూ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ -1 to 1 2x minus x square by 2 x cube by 3. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లోయర్ లిమిట్ ఏంటి -1 to 1. సో సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూస్ ఏమవుతున్నప్పుడు 2 -1/2 -1/3 మైనస్ ఇక్కడ ఏమవుతుంది -2 -1/2 ప్లస్ 1/3. వాల్యూస్ ఎంత ఇక్కడ చూడమ్మా, ఇది ఎంత వస్తుంది 6 12 -3 -2 మైనస్ ఆఫ్ ఇదేమవుతుంది ఇక్కడికి వచ్చేసి 6 -12 -3 ప్లస్ 2. ఇక్కడ వాల్యూస్ ఎంతమ్మా 12 - 5 ఎంత, 12 - 5 ఎంత మనకి ఇక్కడ వచ్చేసరికి 7/6 మైనస్ ఇదేమవుతుంది -12 ఎక్కడ -1 అంటే -13 అంటే 13/6 ఎంతమ్మా మనకు వచ్చేసరికి 20/6 వస్తుంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది, m వాల్యూ 20/6. నెక్స్ట్ ఏంటంట, ఈ నెక్స్ట్ కూడా చూద్దాం. -2 to -1 సేమ్ ఫంక్షన్ వచ్చి ఉండాలిగా, ఇలాగే వచ్చి ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా ఏం రాద్దాం 2 - x x square dx. సో ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఇది n వాల్యూ అనుకోండి, n అనుకుంటే n -2 to -1 ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ చేసేద్దాం 2x x square by 2 x cube by 3. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు -2 to -1. సో సబ్స్టిట్యూట్ చేయండి, -1 సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ యాస్టీస్గా అలాగే వచ్చి ఉండాలిగా. -1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొచ్చి ఉండాలి, ఇలాగే వచ్చి ఉండాలి కదా. సో ఇప్పుడు ఏమై ఉండాలి, -1 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడికి వచ్చేసరికి -2 1/2 ప్లస్ 1/3 ఇలాగే వచ్చింది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ -2 కమ్ చేస్తే -2 సబ్స్టిట్యూట్ చేస్తే -4. ఇదేం రావాలమ్మా -2² అంటే 4/2. నెక్స్ట్ ఇదేం రావాలి 8/3. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదంతా 6 -12 -3 ప్లస్ 2 మైనస్ ఇది కూడా ఏమవుతుంది 6 -24 మైనస్ ఎలాగో 3 × 4 12 ఇదేమవుతుంది 16. ఇది ఇక్కడ సింప్లిఫై చేయండి, ఏమవుతుంది చూడమ్మా, ఇది వచ్చేసరికి ఏం రావాలి 13/6 వచ్చి ఉండాలి, అంటే -13/6 వచ్చి ఉండాలి. ఇది -13/6 -12 -15 -13/6 ఇదేమవుతుంది చూడండి, ఇది 16. ఇక్కడికి +4 అంటే ఇక్కడికి వచ్చేసరికి -20 అంటే ఇది ఏమవుతుంది +20/6. ఎంత ఇది 7/6. n ఎంత 7/6. m ఎంత 20/6. మనకు కావాల్సిన రేషియో ఏం అడిగాడు చూడండి, ఇక్కడ m/n అయినా రేషియో అడిగింది. అప్పుడు నేను ఇక్కడ ఏం రాయొచ్చు 20/6/7/6 6 క్యాన్సిల్ 20/7. అంటే ఇప్పుడు mn కూడా HCF mn కూడా ఎలా ఉంది 1 అయినా సరిపోయింది కదా. అప్పుడు 20/7 అంటే m + n ఏమైంది 20 + 7 27. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, a = 2335 దెన్ వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్ కావాలని అడిగాడు. డిటర్మినెంట్ ఆఫ్ a power 2025 - 3a whole power 2024 ప్లస్ a power 2023. ఏ లీస్ట్ పవర్ ఏముంది 2023 కామన్ తీసేయొచ్చా, తీస్తే ఏమవుతుంది a power 2023 కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చి ఉండాలమ్మా a² - 3a ప్లస్ i. డిటర్మినెంట్ ఆఫ్ ఏబిని డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి రాయొచ్చుగా. డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ 2023 డిటర్మినెంట్ ఆఫ్ a² - 3a ప్లస్ i అని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడమ్మా, ఈ వాల్యూ ఎంత, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎంత, డిటర్మినెంట్ ఆఫ్ ఏ = 10 - 9 అంటే 1 పవర్ ఎనీథింగ్ ఏమై ఉండాలి 1. ఇప్పుడు నాకేం కావాలి a² - 3a ప్లస్ i. ఇప్పుడు చూడండి a² చేయకుండా a² - 3 అలా యాడ్ చేయకుండా నేనేం చేస్తున్నా అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి తీసుకొని వస్తున్నా. అంటే మనకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ తెలుసు ఏంటి, మనకు వచ్చేసరికి a² - 3 ఆఫ్ a ఇంటూ a ప్లస్ i = నల్ మ్యాట్రిక్స్ అని తెలుసు. a² ట్రేస్ ఆఫ్ a ఎంతమ్మా 7a
ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎంత 1 అని తెలుసు, అంటే I ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు నేను 7a మైనస్ I అని రాయొచ్చా, అంటే ఇక్కడ 7a మైనస్ I అని రాస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి 7a మైనస్ I మైనస్ 3a ప్లస్ I క్యాన్సిల్. 7a మైనస్ 3a అంటే డిటర్మినెంట్ ఆఫ్ 4a. KA డిటర్మినెంట్ ఆఫ్ K ఏమైంది K పవర్ n, అంటే ఇక్కడ ఏం రావాలి 4 స్క్వేర్ డిటర్మినెంట్ ఆఫ్ A. 4 స్క్వేర్ ఎంతమ్మా 16 ఇంటూ A అండ్ డిటర్మినెంట్ ఆఫ్ A ఎంత 1, అంటే వాల్యూ ఎంతమ్మా, ఈ వాల్యూ వచ్చేసరికి 16 ఈజ్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి 6 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to x f of x dx ఈక్వల్ టు 3x f of x ప్లస్ x క్యూబ్ మైనస్ 4. సో ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు అంట 1 పైన, అంటే f(2) మైనస్ f(). ముందు ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఏం కనుక్కోవాలి, f(x) కావాలి. ఫస్ట్ ఏం చేద్దాం, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. చేస్తే 6 ఇంటూ ఇదేమైందమ్మా f(x), నెక్స్ట్ ఈక్వల్ టు ఇదేమవుతుంది చూడండి సార్, డిఫరెన్సియేషన్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్సియేషన్ చేస్తే 6 ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్, మనకి ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి ఏ రూల్ రూల్ వాడితే ఏమవుతుంది మనకి f(x). నెక్స్ట్ ఇది ఏమవుతుందమ్మా, ఇది వచ్చేసరికి డిఫరెన్సియేషన్ ఆఫ్ x ఇంటూ f(x) అంటే ఏం రాయొచ్చు మనం x f(x) ప్లస్ f(x) డిఫరెన్సియేషన్ ఆఫ్ x అంటే 1. సో డిఫరెన్సియేషన్ ఆఫ్ x క్యూబ్ ఏమై ఉండాలి 3x². ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు చూడండి, ఇక్కడ 1 to 1 x ఈక్వల్ 1 పెట్టాను అనుకోండి, ఇదేమైపోయింది x ఈక్వల్ 1 పెడితే ఇదంతా 0 అయిపోయింది, ఇదంతా 0 ఈక్వల్ టు 3 ఇంటూ f(1) ప్లస్ 1 మైనస్ 4. ఇదేమవుతుందమ్మా ఇక్కడ వాల్యూ వచ్చేసరికి ఇది -3, ఇటు వెళ్ళేసరికి f(1) ఈక్వల్ ఏమవుతుంది 3, అంటే y ఈక్వల్ టు 3, అంటే x ఈక్వల్ 1 పెట్టినప్పుడు y ఈక్వల్ ఏమొస్తుంది, సరే 3 వస్తుంది, 3 క్యాన్సిల్ అయ్యి 1 కదా, అంటే 1 వస్తుంది. y ఈక్వల్ ఎంత వస్తుంది 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 6 f(1) ఈక్వల్ టు ఇది కూడా ఎంతమ్మా 3x, ఇక్కడ ఏమొస్తుంది 3x f'(x). ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయలేం. సో కాబట్టి దీన్ని ఇంకా మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వెళ్ళిపోదాం, తీసుకొని వెళ్దాం. ఇక్కడ చూద్దాం 6 ఇంటూ f(x), దీన్ని ఇక్కడ ఏం రాయొచ్చు 3 కామన్ తీస్తే ఇదేమవుతుంది 2 ఇంటూ f(x) ఈక్వల్ టు ఇదేం రాసుకోవచ్చమ్మా 3x f'(x). నెక్స్ట్ ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి 6 ఇలాగే ఉంచండి, ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి 3f(x) ప్లస్ 3x². సో ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు, అన్నింటిలో 3 ఉంది, లేకపోతే ఈ సైడ్ తీసుకెళ్తే ఏమైందమ్మా ఇది 3 ఇంటూ f(x) ఈక్వల్ టు 3x f'(x). నెక్స్ట్ ఇదేంటి మనకి 3x², అన్నిట్లో 3 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి f(x) ఈక్వల్ టు x ఇంటూ f'(x) ప్లస్ x². ఇదేం రాయొచ్చు y, ఇదేంటి రాసుకోవచ్చు dy/dx ప్లస్ x². చూడండి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మారిపోతుంది. అప్పుడు ఇది ఏం రాయొచ్చు మనం x ఇంటూ dy/dx మైనస్ y మైనస్ x². దీన్ని ఈ సైడ్ తీసుకొచ్చా, ఇప్పుడు ఏమైంది బై x రాయొచ్చా, రాస్తే ఏమవుతుంది dy/dx మైనస్ y/x మైనస్ ఎక్కడ ఏమవుతుంది బై x రాస్తే మైనస్ x అని వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వచ్చేసింది. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -1/x dx, ఇదేమవుతుందమ్మా e పవర్ మైనస్ log x. దీన్ని ఏం రాయొచ్చు e పవర్ log, ఇది బేసి log బేసి 1/x. ఈ క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది 1/x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి 1/x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 1/x. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనం వచ్చేసరికి y ఇంటూ if ఇంటిగ్రేషన్ ఆఫ్ if ఇంటూ q of x dx అని రాసుకోవచ్చు, అంటే y/x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇదేంటమ్మా మైనస్ x, ఇక్కడ ఎంత మనకి -x అని రాసుకోవచ్చు. రాసుకుంటే -x dx, x క్యాన్సిల్ -1 అదేమవుతుంది -x ప్లస్ c y/x. y ఈక్వల్ ఎంత ఇక్కడ మనకి -x² ప్లస్ cx. ఇది ఇందాక నేను ఆల్రెడీ వాల్యూస్ కనుక్కున్నాను చూడండి. ఆల్రెడీ ఏం కనుక్కున్నాను ఇక్కడ 0 అంటే ఏమొస్తుంది
x ఈక్వల్ టు 1 అయితే y ఈక్వల్ ఏమవుతుంది 1 అవుతుంది. x ఈక్వల్ 1 అయితే y ఈక్వల్ 1. సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది y ఈక్వల్ టు 1, x ఈక్వల్ 1 తీసుకుంటే -1 ప్లస్ c ఇంటూ 1. ఇదేమవుతుంది చూడప్పుడు c ఈక్వల్ ఎంత 2. c ఈక్వల్ ఎంత 2. మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోయింది అప్పుడు y ఈక్వల్ టు -x² ప్లస్ 2x. ఇది మనకు వచ్చింది. అంటే f ఆఫ్ x ఎంత వచ్చింది మనకి -x² ప్లస్ 2x. ఇది సో ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూస్ ఏంటి మనకు వచ్చేసరికి ఇప్పుడు ఏం కావాలంటే చూడండి f ఆఫ్ x వచ్చింది కాబట్టి నాకు f ఆఫ్ 2 మైనస్ f ఆఫ్ 3 కావాలంట. f ఆఫ్ 2 ఏమవుతుందమ్మా ఇక్కడ నుంచి f ఆఫ్ 2 ఈక్వల్ టు -2² ప్లస్ 2 ఇంటూ 2 ఏమవుతుంది 0. f ఆఫ్ 3 ఏమవుతుంది -3² ప్లస్ 2 ఇంటూ 3 ఎంత -9 ప్లస్ 6 ఎంత ఇది -3. ఈ రెండింటిని మైనస్ చేయమంటున్నాడుగా, మైనస్ చేస్తే ఏమవుతుంది ప్లస్ అంటే 3. ఆన్సర్ ఎంత మనకు వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్ ఈస్ 3 అనమాట. ఆన్సర్ 3. దీని ఆన్సర్ ఎంతమ్మా 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. If two circles x² plus y² minus 4x minus 2y minus 4 equal to 0. ఇక్కడ మనకు చూద్దాం. ఇంకోటి ఏమి ఇచ్చాడు సర్కిల్ x plus 1 whole square plus y plus 4 whole square equal to r square intersect at two distinct points అన్నాడు. ఇంటర్సెక్ట్ అన్నాడు. ఇంటర్సెక్ట్ అనగానే మనకు రావాల్సిన కండిషన్ ఏంటి, ఇది r1 అనుకుంటే ఇక్కడ r1, ఇది r2 అనుకుంటే ఇంటర్సెక్ట్ అయినాయి అంటే వెంటనే కండిషన్ ఏం రాయొచ్చు అమ్మా, ఇవి r1 మైనస్ r2 లెస్ దాన్ c1 c2 ఎలా ఉండాలి మనకి r1 ప్లస్ r2 ఉండాలి. సో ఇక్కడ r1 ఏమవుతుంది ఫస్ట్ దానికి r1 ఏమవుతుంది చూడండి, r1 రావాలంటే జిఎఫ్లో సెంటర్ ఎంత మనకి ఇక్కడికి వచ్చేసరికి 2,1 అనేది సెంటరు. ఇక్కడ r అనేది ఏమవుతుంది g² అంటే 4 ప్లస్ 1 -4 అంటే +4 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా మైనస్ ఆఫ్ మైనస్ అంటే +4 ఏమవుతుంది √9 3 అంటే రేడియస్ ఎంత ఇక్కడ మనకి 3. ఇక్కడ ఏమై ఉంటుంది r, ఇదంతా మనకి r, ఇక్కడ రేడియస్ r. ఇక్కడ సెంటర్ ఏమై ఉండాలి చూడండి, సెంటర్ ఏంటి ఇక్కడ మనకి -1 -4 ఇక్కడ 2,1 c1. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. r1 ఏమనుకుంటున్నా అంటే ఇది r1 అనుకుంటున్నా, ఇక్కడ ఇది r2 అనుకుంటున్నా. సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, ఏమవుతుంది అప్పుడు r -3 లెస్ దాన్ c1 c2 తీసుకుంటే 2 మైనస్ ఆఫ్ -1 ఏమి ఉండాలి √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే ఏమైనా ఉండాలి మనకు 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏమి ఉండాలి 1 ప్లస్ 4 హోల్ స్క్వేర్ లెస్ దెన్ r1 ప్లస్ r2 అంటే ఏం రావాలమ్మా r+3 రావాలి. ఇది సో ఇప్పుడు ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు చూడండి, ఇక్కడ ఏం చేయొచ్చు చూడండి r -3 లెస్ దాన్ ఇదేమవుతుంది చూడండి 3² అంటే 9 5² అంటే 25 25 ప్లస్ 9 ఎంత √34 లెస్ దాన్ r+3. ఈ రెండింటి దగ్గర ఏం చేయొచ్చు చూడండి, ఇంటర్వెల్ ఏమవుతున్నప్పుడు r -3 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అమ్మా మనం వచ్చేసరికి -√34 లెస్ దాన్ r -3 లెస్ దాన్ √34. సో +3 తీసుకుంటే ఏమవుతుంది -30 √34 +3 లెస్ దాన్ r లెస్ దాన్ √34 +3. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ r ఏమవుతుంది చూడండి, ఈ రెండు తీసుకోండి, ఈ రెండు తీసుకుంటే ఏమవుతుంది √34 లెస్ దాన్ r+3. ఇదేమవుతుంది √34 -3 లెస్ దాన్ r కంటే తక్కువ. ఇప్పుడు ఏ వాల్యూస్ ఎక్కడెక్కడ రావాలో చూడండి, ఇదైతే ఏం రావాలి ఇంటర్సెక్షన్ ఎక్కడి నుంచి రావాలి -34 +3 తీసుకుంటే అంటే నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉందిగా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ ఇది తీసుకుంటే √34 +3 ఇది ఈ ఇంటర్వెల్కి ఇది. నెక్స్ట్ ఇంటర్వెల్కి చూడండి, దీనికి ఏం తీసుకోవచ్చు r పైన అంటే రూట్ ఇక్కడ ఏం రావాలి √34 -3 నుంచి పై వాల్యూస్. సో ఇక్కడ రావాలి నాట్ ఇంక్లూడెడ్ అంటే ఈ ఇంటర్సెక్షన్ రావాలి. అంటే ఇప్పుడు r వాల్యూస్ బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి √34 -3 మైనస్ ఇక్కడ √34 +3 ఇది. అంటే ఆల్ఫా బీటా రేంజ్ ఎలా వచ్చింది మనకి ఆల్ఫా ఈక్వల్ టు √34 -3 బీటా ఎంత వచ్చిందమ్మా √34 +3. నాకేం కావాలి ఆల్ఫా ఇంటూ బీటా కావాలన్నాడు. అంటే అప్పుడు ఎంత √34 -3 ఇంటూ √34 +3 ఎంత ఏమవుతుంది a+b ఇంటూ a - b. ఏమై ఉండాలి a+b ఇంటూ a - b వచ్చేసరికి 34 - 9 ఎంత 25. సో ఆన్సర్ ఈస్ 25. Answer is 25. Right? Okay. Thank you.